ఆదుండి అంతవరకు తోడేయండి, మమ్మల్ని మరుగు చేసి నాయన నా తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యాశ్వరమేశ్వరాన్ని మీకు బెడతలాడు చదువుచున్నాము. ఇది లోకమును సంపాదించుకున్నటకు ఇది సమయమా అనే దాని మీద మనము నేర్చుకోబోతున్నాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం మనం చదువుతున్నాం. అంతట ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటిండును అని చెప్పగా వాడు మంచువలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళెను. మీరు 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. అక్కడ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనేటువంటి వ్యక్తి గురించి రాయబడింది. అక్కడ సిరియా రాజు అయినటువంటి సైన్యాధిపతి అయినటువంటి నయమాను అక్కడ కుష్టి వ్యాధికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. అతడు ఎలీషా దగ్గరికి వెళ్ళి అతని కుష్టి వ్యాధి నుండి విమోచించబడిన తర్వాత ఆ యొక్క ఎలీషాకి ఈ యొక్క నయమాను వస్త్రములు ద్రవ్యము ఇలాంటివి ఇవ్వబోతూ ఉన్నప్పుడు ఆ ఎలీషా ఏం చేశాడంటే తిరస్కరించాడు. ఈ కొన్ని బోధలు కొన్ని సంఘాలు ఏమవుతాయంటే కొన్ని సంఘాల్లో దశమ భాగములు కానుకలు ఎలీషా తిరస్కరించరా. కొన్ని సంఘాల్లో ఎలీషాలాగా తిరస్కరించాడు కాబట్టి సంఘాల్లో ఇవేమి ఉండకూడదని కొన్ని సంఘాల్లో అభిప్రాయపడుతూ ఉంటారు. వాక్యము తెలియక ఒకదానికొకటి కలిపేసుకుని ఆ విధంగా వెళ్ళిపోతుంటారు. దశమ భాగములు అనేవి సేవకుడు తీయాల్సింది, అందరూ తీయాల్సింది. కానుకలు అనేవి మనం ఆదివారం వచ్చినప్పుడు వేసేటువంటి వాటిని కానుకలు మనం ఆదివారం కానుకలు వేస్తున్నాం. అలాగే దశమ భాగములు కూడా చెల్లిస్తుంది. ఎందుకంటే ఎబ్యూరు రాసిన వ్యక్తులు రాయబడుతుంది, జీవిస్తున్నాననే సాక్ష్యం పొందినవాడు వాటిని పుచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ దశమ భాగములు అనేవి ఆయనవి. అవి ఏమాత్రం కూడా దొంగిలించకూడదు. ఆ దశమ భాగాలు తీసుకుని వాటికి ఇటు కూడా ఖర్చులు పెట్టకూడదు. అవి ఆయనవని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఒకవేళ ఆ దశమ భాగం ఇవ్వలేదనుకోండి, అది నీకు పాపం. ఆ దశమ భాగం ఇచ్చినప్పుడు ఆ సేవకుడు దుర్ఖర్చులు పెట్టేలా చేసాడు అనుకోండి, అది అతడు దానికి లెక్క, నీకు సంబంధం ఉంటుంది. మీకు అర్థమవుతుందండి. అందువలన ఆ దశమ భాగం అనేటువంటిది అవి సర్వశక్తిమంతుడు, అవి తిరస్కరించలేదు ఎలీషా. వీటిని అతడు బాగైన దానికి ఇతడు వస్త్రములను తర్వాత ద్రవ్యమును తీసుకొని ఇస్తూ ఉన్నప్పుడు ఎలీషా వాటిని తిరస్కరించాడు. తిరస్కరించినప్పుడు గెహాజీ వెళ్ళి వాటిని తిరిగి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా ఏమంటున్నాడనంటే, నువ్వు వెళ్ళినప్పుడు లేకపోతే నా ఆత్మ నీతో రాలేదా, నా మనసు నీతో రాలేదా? చూడండి, అంతటి ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నేను ఎదుర్కొన్నటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను
గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఆ యొక్క నయమానుకు కలిగినటువంటి ఆ కుష్టి వ్యాధి నీకు కలుగుతుంది అని చెప్పారు. సమయము, ఇది సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది. చూడండి అమ్మా, ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము గనుక ఎలోహింకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన, చూడండి, మీరు ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకుని. కాబట్టి దినాలనేవి చెడ్డవి కాబట్టి సమయాన్ని ఏం చేయాలంటే సర్వశక్తిమంతునికి కోసము సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఆ సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? సర్వశక్తిమంతుని కోసము ఉపయోగించుకోవాలి. ఇక్కడ నయమాను ఏం చేశాడనంటే ఆ సమయము అది ఒక ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి సమయం. అది ఎందుకంటే యెజబెలు యొక్క బోధను అనుసరించినటువంటి ఆమె యొక్క గుంపుకి సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత రాబోతూ ఉన్నది కనుక ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండి అది ఉగ్రత నుండి తప్పించుకునే సమయమే తప్ప అది ద్రవ్యమైనను, వస్త్రములనైనను, ద్రాక్ష తోటలనైనను, అంజూరపు తోటలనైనను, పనివారినైనను, లోకంలో వాటిని వాటిని సంపాదించుకునేటువంటి సమయము కాదు. అందుకంటాడు ఇది సమయమా? ఇది ఏ సమయము? అందుకనే ఎలీషా ఆ మాట చెప్పాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి సమయం ఏ సమయం అనంటే ఆయన సన్నిధిలో నీవు సమయాన్ని గడిపే సమయం ఇది. సమయానికి ఆరాధనకు రావాల్సిన సమయం ఇది. దివారాత్రులు ప్రార్థించవలసిన సమయం ఇది. ఆయన ఎంతో కొనుకోబడేటువంటి సమయం ఇది. ఆయన ఎదుర్కొనేటువంటి సమయం ఇది. అందుకనే మనము అన్నిటిలో కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే ఆయన ఎదుర్కోవాలంటే అన్నిటిలో ఉంటేనే కొనుక్కోబడతారు. ఇందాక మనం నేర్చుకున్నాం పరిచర్యలు, విచారములు, నీ రాబడి అంతటిలో కూడా ప్రథమ ఫలం అన్నట్టు. నీకు ఈ రోజున 1 లక్ష రూపాయలు వచ్చాయనుకోండి, దాంట్లో కూడా ప్రథమముగా ఆయన తీయాలి. నీ చెట్లు ఉన్నాయనుకోండి, ఆ చెట్లులో ప్రథమముగా, నీ మేకల్లో ప్రథమముగా, గొర్రెల్లో ప్రథమముగా, అలాగే దశమ భాగములు, కానుకలను, ఇవన్నీ కూడా సర్వశక్తిమంతునికి సంబంధించినవని బైబిల్ చెప్తుంది. అలాగే ప్రతి దానిలోనూ కూడా నీవు నిలబడి ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్పిన దానిని, ప్రతి దానిని కూడా నెరవేర్చేటువంటి సమయము ఇదే. కాబట్టి పిల్లారా, సమయాన్ని ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయట కొరకై సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దినములు చెడ్డవి. ఈ మనము జీవిస్తున్నటువంటి దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు. సర్వశక్తిమంతుడు ఇక ఈ యొక్క భయంకరమైన మనుషులను బట్టి, ఈ భయంకరమైనటువంటి చెడ్డ మనుషులను బట్టి, చెడ్డ లోకమును బట్టి ఆయన ఈ లోకమును నాశనం చేయబోతూ ఉన్నాడు కనుక దీని నుండి తప్పించుకోవడానికి నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇది లోకంలో నీవు ఇంకా ఏవేవో సంపాదించుకుని నీ లోకంలో ధనవంతుని అనిపించుకోవాలి, పేరు తెచ్చుకోవాలి,
లేకపోతే గొప్ప ఖ్యాతి తెచ్చుకోవాలి, గొప్ప ఘనత తెచ్చుకోవాలి అని ఈ లోకంలో నీవు ప్రాకులాడే సమయం ఇది కాదు. ఈ సమయం ఏమిటి అని అంటే వాక్యము కోసము నిలబడేటువంటి సమయం. ఆ రోజుల్లో బైబిల్లో మనం చూసినట్లయితే ఆనోకు సర్వశక్తిమంతునితో నడిచెను. అతడు జీవించిన కాలములో సర్వశక్తిమంతునితో నడిచాడు. సమయాన్నంతా కూడా సర్వశక్తిమంతునితో గడిపాడు. సమయాన్ని సర్వశక్తిమంతునికి ఇచ్చాడు. ఈ చివరి కాలంలో కూడా నీవు కూడా ఆనోకుని సమయాన్ని ఆయనకి ఇచ్చేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. లోకంలో మనుషులు సమయాన్ని ఏదో ఒక హోటల్కి వెళ్ళిపోయి ఆ హోటల్లో అవి తింటూ ఇవి తింటూ గంటల తరబడి అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని అంతా కూడా ఆ తిండికి వాటికి వీటికి ఆ యొక్క లోక విషయాలకి అవి చెప్పుకుంటూ గంటల తరబడి తింటూ సమయాన్ని అంతా కూడా అక్కడే దుర్వినియోగం చేస్తూ ఉంటారు. కానీ నీ సమయాన్ని ఆయన కోసము నువ్వు సద్వినియోగం చేసుకో. నేను కాదట్లేదు, కానీ దాని సమయాన్ని అత్యధికంగా ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఆ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేయకూడదు. ఆ సమయంలో కూడా నీవు భోజనం చేస్తున్న సమయంలో కూడా ఆ భోజనం తింటుండే ఆ సమయాన్ని ఆయన్ని స్తుతించడం కొరకు నీవు ఉపయోగించుకునే వ్యక్తిగా ఉండాలి. ఆయన గురించి మాట్లాడడం కొరకు ఉపయోగించుకునే సమయాన్ని ఆయన కోసము సద్వినియోగం చేయాలి. ఈనాడు మనుషులు పార్కులకు వెళ్ళి బీచ్లకు వెళ్ళి క్రైస్తవులే ఏమండి ఐస్ క్రీములు తింటూ అవి తింటూ ఇలాగా అలాగా తిరుగుతూ సమయాన్నంతా కూడా వాటిని చూసి ఆనందిస్తూ ఆ కబుర్లు చెప్పుకుంటూ ఈ కబుర్లు చెప్పుకుంటూ సమయాన్ని అంతా కూడా లోకానికి ఇచ్చి సమయాన్నంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కనుక నీ సమయాన్ని అలాగూ దుర్వినియోగం అమ్మిపోకుండా నీ సమయాన్ని వృధా చేయకుండా నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్ని ఈ సమయాన్ని ఈ రోజు నీకు ఇచ్చిన సమయాన్ని లేకపోతే ప్రతిదినం నీకు ఇచ్చే సమయాన్ని ఆయన కోసము ఆయన యొక్క కార్యముల కోసము ఆయన యొక్క పనుల కోసము సద్వినియోగం చేసుకునే వ్యక్తిగా అది ఎలీషా కాలంలో అది సర్వశక్తిమంతుని కొరకు కనిపెట్టే సమయం, ఉగ్రతను తప్పించుకునే సమయం. ఎందుకంటే ఒకవైపు ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు. వీరు కూడా ఏలియా వలె ఆరోహణము చెందాలంటే లేకపోతే పునరుద్ధానం చెందాలంటే మరణించిన తర్వాత తిరిగి లేవాలంటే సమయాన్ని సర్వశక్తిమంతుని కోసము సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆ సమయాన్ని గెహాజీ ఏం చేశాడనంటే అతడు ద్రవ్యమును సంపాదించుకున్నట్టుకు వస్త్రమును సంపాదించుకున్నట్టుకు వాటి కోసము సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఉపయోగిస్తూ ఉన్నాడు. అలాగే అందుకు ఆయన అంటాడు అవి రెండే కాకుండా ఇది ద్రాక్ష తోటలను అంజూరపు తోటలను లేకపోతే ఈ యొక్క దాసీలను వీటన్నిటిని సంపాదించుకొని లోకములో బహు ధనవంతులుగా బ్రతికే సమయము ఇది. ధనము కోసం ప్రాకులాడే సమయము ఇది కాదు. ఈనాడు ద్రాక్ష తోటలు డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారనండి ఆయన కోసం ఖర్చు పెట్టరు. ఆ ధనాన్ని ఆయన కోసం ఖర్చు పెట్టకుండా దాన్ని ఇంకా ఎక్కువ అయ్యేలాగా ఎక్కడైనా బోర్డు కనపడితే ఇక్కడ ప్లాట్లు అమ్ముతున్నారు, లేకపోతే స్థలాలు అమ్ముతున్నారు, అమ్ముతున్నారు, తోటలు అమ్ముతున్నారు, ఈ తోటలు అమ్ముతున్నారు, అక్కడ ఇన్ని ఎకరాల తోట అమ్మబడుతుంది అని బోర్డులు కనపడితే ఆ డబ్బుని తీసుకుని వెళ్ళి ఇంకా ఎక్కువ ఆస్తిని సంపాదించుకోవడం కోసము వాటి కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు. క్రైస్తవులు వాటిని అమ్ముకోవడం కోసము వాటిని కొనుక్కోవడం కోసము సమయాన్నంతా కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. సమయాన్ని వాటిని సంపాదించుకున్నటకు సద్వినియోగం అనగా ఉపయోగించుకునే సమయము కాదు, కానీ ఆయనను సంపాదించుకునే సమయం ఇది. నీ సమయాన్ని నీకు ఇవ్వబడిన సమయాన్ని సర్వశక్తిమంతునికి ఉపయోగించుకునే సమయము ఇది. ఆనాడు ఏదోనలో అవ్వ ఆ సమయాన్ని సర్వశక్తిమంతునితో గడపవలసిన బదులుగా సర్వశక్తిమంతునికి ఇవ్వవలసిన దానికి బదులుగా ఆ సమయాన్ని
ఆవిడ ఏమి చేసిందనంటే ఆ సమయాన్ని సర్పానికి ఇచ్చేసింది, దుష్టునికి ఇచ్చేసింది. ఆ సమయాన్ని ఎప్పుడైతే దుష్టుడికి ఇచ్చిందో ఆ సమయంలోనే ఆ సర్పము అవ్వని మోసగించాడు. ఆ సమయాన్ని గనక దుష్టునికి ఇవ్వకుండా ఉన్నట్లయితే, ఆ సమయాన్ని గనక సర్పానికి ఇవ్వకుండా ఉన్నట్లయితే సర్పము అవ్వని ఏమాత్రము కూడా మోసం చేయడానికి వీలు లేదు, మోసపరచబడదు. సమయాన్ని నువ్వు ఎప్పుడైతే ఆయనకి తప్ప అపవాదికి కానీ, లోక కార్యాలకు కానీ, సాతాను సంబంధమైన వాటికి కానీ, సాతాను సంబంధమైన కార్యాలకు కానీ నీ సమయాన్ని ఇచ్చినట్లయితే సాతానుడు నిన్ను మోసగిస్తాడు. వాడికి నీవు ఒక్క సెకండ్ కూడా ఇవ్వడానికి లేదు, సమయాన్ని ఆయనకే ఇవ్వాలి. ఆ సమయాన్ని అంతగా నువ్వు ఆయన కొరకు సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని ఎందుకనంటే ఆయన్ని ఎదుర్కొనే సమయం ఇది, ఆయన్ని ఎదుర్కొనే సమయము. అందుకని నేను ఎత్తబడుట కొరకై ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. వాక్యం విని నువ్వు రూపాంతరం పొందుట కొరకై ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని మిగతా వారి వలె, లోకస్తుల వలె వాటిని వీటిని నీ కోసమై సంపాదించుకునే సమయం ఇది కాదు. ఆయన కోసమై సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన మహిమను, ఆ యొక్క ఆయనని, రాబో 1000 ఏళ్ల పాలన, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన ఆ రాజ్యమును సంపాదించుకునే సమయం ఇది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మరియా, మార్తా ఉన్నారు. మార్తా ఆ సమయాన్ని, ఆ సమయంలో మెసేజ్ వచ్చి వాక్యమును చెప్తూ ఉన్నాడు, వాక్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మరియా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉంది. ఆ వాక్యానికి సమయాన్ని ఇచ్చింది ఆమె. ఆ వాక్యం కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉంది. అదే మార్త అయినట్లయితే ఆ వాక్యం వినడం మానేసి ఆ సమయాన్ని వాక్యానికి ఇవ్వకుండా ఆ పరుపులు చదువుతా ఉంది, ఆ మంచం చదువుతా ఉంది, ఆ బూసికర్ర తీసుకొని బూసి దులుపుతా ఉంది, ఆ చీపురు తీసుకొని కింద తుడుస్తూ ఉంది, లేకపోతే ఏమైనా సరిగా లేకపోతే వాటిని వీటిని సరి చేస్తూ ఉంది. అప్పుడు చాలా శ్రమ పడిపోతా ఉంది, చెమటలు పట్టేసే. అయ్యో నేను ఎంత శ్రమ పడుతున్నాను, ఈ యొక్క పనుల్లో అన్నింటిలో కూడా నేను ఎంత శ్రమ పడుతున్నాను, అయితే వీళ్ళకి కనీసం నా మీద జాలి కలగడం లేదు, దయ కలగడం లేదు అనుకొని, అయ్యా నీవు మరి పంపు. అప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? మార్తా మార్తా, నువ్వు విస్తారంగా పనులు కల్పించుకొని, ఈ లోక పనులు కల్పించుకొని, లోక విషయాలు కల్పించుకొని, లోకము వాటిలో నువ్వు ఏదో ఆ ఉన్నతమైన దాన్ని అనిపించుకోవాలని నీవు ఇలాగ ప్రయాసపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటి, ఆయన ఆ సమయంలో ఆయనకి ఇవ్వాలి. ఎన్ని పనులు ఉన్నా సరే ఆ సమయంలో నీవు ఈ ఆదివారం వచ్చినప్పుడు ఆ సమయాన్ని నీవు ఆయనకి ఇవ్వాల్సిన సమయము 7:30 నుండి 8 గంటల వరకు ఆయన నడిపిస్తాడు. అన్ని గంటల వరకు కూడా ఆయన సమయము. ఆ సమయాన్ని నీవు ఇంటి దగ్గర నీ యొక్క సమయాన్ని నిద్రకో, ఆ పనులకో, ఈ పనులకో మాత్రాగా నువ్వు ఉపయోగించుకొని, ఆ పనికి ఈ పనికి దానికి దీనికి ఉపయోగించుకొని ఈ సమయాన్ని నీవు ఆటో ప్రయాణానికో దానికో దానికో ఉపయోగించి పాటలు అయిపోయాకో లేకపోతే ఇంకోటి అయిపోయాకో వచ్చినట్లయితే సమయాన్ని నీవు దుర్వినియోగం చేసిన వ్యక్తి. నీవు సమయాన్ని ఆయన కోసం సద్వినియోగం చేయాలి. ఆయనది సమయం, ఆయన ఆరాధించే సమయము, ఆయన ఆరాధన కోరుకునే సమయం, ఆయన ఆరాధించబడడానికి ఇష్టపడేటువంటి సమయం ఇది. ఆయన ఆరాధించేటువంటి ఆ సమయంలో పాటలు పాడుతూ ఆయన ఆరాధించాలి, స్తుతించుతూ ఆయన ఆరాధించాలి, వాక్యం విని ఆ వాక్యాన్ని బట్టి ఆయన కనపరుస్తూ ఆయన ఆరాధించాలి. కానీ నీవైనట్లయితే ఆ సమయాన్ని ఆ సమయం అంటే నీకు భయం లేదు, ఆ సమయం అంటే నీకు విలువ లేదు, ఆ సమయానికి ముందే నేను అక్కడ ఉండాలి, ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, ఆ సమయాన్ని నేను ఆయన ఆరాధించడం కోసమే ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచన ఏమాత్రం నీలో లేదు. నీ ఇష్టం వచ్చినట్లు లేవుస్తావు, నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటావు, నీ ఇష్టం వచ్చినట్లు వస్తావు, నీ ఇష్టం వచ్చిన సమయానికి వచ్చి ఆరాధన. ఇది నీ ఇష్ట ప్రకారం
నడిచేటువంటిది అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఆయన కోసం సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఆ రోజుల్లో సర్వశక్తిమంతుడు ఓడగట్టనున్నప్పుడు నోహు అతని కుటుంబము లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా ఆ సమయాన్ని దానికోసం సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సర్వశక్తిమంతుడు చెప్పిన ప్రకారము అది నిర్మించబడింది, తయారు చేయబడింది. అదే తర్వాత 7 దినములు అయిన తర్వాత 8వ దినం వచ్చినప్పుడు ఆ సమయాన్ని ఓడలోకి ప్రవేశించడం కొరకై సద్వినియోగం చేసుకునే సమయం. ఆ సమయాన్ని ఓడలోనికి వెళ్ళిపోవడానికి ఉపయోగించుకోవాలి, రక్షించబడుటకై ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. నీవు కూడా ఇప్పుడు ఉగ్రతులు రక్షించబడుట కొరకై, ఆనాడు వారు ఎలాగైతే ఉగ్రతులు రక్షించబడుట కొరకై ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, నీవు కూడా ఇప్పుడు ఉగ్రత నుండి తప్పించబడుట కొరకై అనుభవములు భూమి మీదకి రాబోతున్నాయి. కాబట్టి మోషే ఎలియాలు రంగం మీదకి రాబోతూ ఉన్నారు. కాబట్టి వాడు వచ్చారంటే భూమి మీద శ్రమ తప్ప అన్ని జనులకి ఎట్టి పరిస్థితుల్లో రక్షణ ఉండదు. కాబట్టి అట్టి రక్షణ నుండి తప్పించుకోవడం కోసమై సమయాన్ని తప్పించుకోవడానికి ఉపయోగించుకోవాలి, వాక్యం కోసం ఉపయోగించుకోవాలి, లోకాన్ని విడిచిపెట్టడం కోసం ఉపయోగించుకోవాలి, లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు. లోతు లోకముని విడిచిపెట్టడం కొరకై ఆ తెల్లవారుజామున సమయాన్ని ఇచ్చాడు. లోతు భార్య అయినట్లయితే లోకమును సంపాదించుకోవాలని ఆ వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది, శాపాన్ని పొందుకుంది. అంటే లోకస్తుల మీద ఏ శాపం ఉందో అదే శాపం ఆమె మీదకి వచ్చింది. నీవు కూడా ఈ చివరి కాలంలో ఓ లోతు భార్యవని లోకంలో సంపాదించుకున్న వాటి వైపు ఇంకా నేను అది ఇది సంపాదించుకోవాలను, లోకంలో లోక సంబంధమైన వాటిని ఇంకా వాటిని వీటిని పిల్లలకి, నాకు, మనవుడికి, మనవరాలకి అందరికీ కూడా నేను సంపాదించాలను అలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే, అలాంటి బుద్ధి నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆనాడు నయమానికి ఏది పట్టిందో ఆ యొక్క లోతు భార్యకు ఏమి పట్టిందో నీవు కూడా ఆయన యొక్క శాపమును ఉగ్రతను పొందుకుంటావు. అది ఒక కుష్టి కావచ్చు. రేపు నువ్వు పొందుకుని ఆ యొక్క లోకమును సంపాదించుకోవాలని మనసు కలిగేటువంటి వారికి కలిగేటువంటి ఉగ్రత, శ్రమలు, వడగండ్లు మోషే ఎలియాల కాలంలో ఏం జరిగాయో అవే రేపు 3.5 సంవత్సరము భూమి మీద ఉండబోతా ఉన్నాయి. కాబట్టి ఇది ద్రవ్యములను, వస్త్రములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, లేదా తోటలను, లేకపోతే లోకములో సుఖభోగములను సంపాదించుకున్నట్టుకి ఇది సమయము కాదు. ఇవన్నీ కూడా డబ్బు వల్ల వస్తాయి. కానీ డబ్బును సంపాదించుకోవడానికి తమ కోసము పరిగెత్తే సమయం ఇది కాదు. కానీ ఆయన కోసము సమయాన్ని ఒక సమయము పరిచయకు వచ్చింది. అది మంచి సమయం. ఆ సమయం ఏమిటంటే మెస్సీతో కలుసుకునేటువంటి సమయం. ఆ సమయంలో అతడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నువ్వు ధనవంతుడు కాబట్టి నువ్వు కలిగి ఉన్న ధనాన్ని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు నీవు పరలోకమందు నువ్వు ధనవంతుడు అవుతావు అని చెప్పినప్పుడు ఆ సమయాన్ని వాడు ఆ సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు, అయితే మెస్సీ ఏం చెప్పాడు, దాన్ని చేయడం కొరకై ఆ సమయాన్ని వెనక సద్వినియోగం చేసుకున్నట్లయితే అతడు పరలోకంలో ధనవంతుడు అయ్యేవాడు. కానీ అతడు ధనం మీద వ్యామోహం కాబట్టి, ప్రేమ కాబట్టి దాన్ని పని చేయలేక మెస్సీని నిరాకరించాడు. ఆ సమయాన్ని అతడు ఉపయోగించుకోలేకపోయాడు. ఆయనకు లోబడే సమయం అది. ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయడం అనేది గొప్ప సమయం. ఆయన ఇప్పుడు కూడా అదే సమయం. ఈ సమయాన్ని నువ్వు లోకమును విడిచిపెట్టు కొరకై ఉపయోగించుకోవాలి, ఆయన ఆరాధించుటకై ఉపయోగించుకోవాలి, లోకమును సంపాదించుకోవాలని కాదు. 1000 ఏళ్ల పాలనలో ఆయనతో ఉండాలని, అందుకై ఆయన సంపాదించుకోవాలని, ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవాలని, మధ్య ఆకాశానికి వెళ్ళాలని, దాన్ని నేను పొందుకోవాలనేటువంటి సమయము, మనసు నువ్వు కలిగి ఉన్నావు. ఆ సమయము దీనికోసం ఉపయోగించుకో. లోతలాగా ఉపయోగించుకున్నాడు. ఈ సమయాన్ని
లోకమును సంపాదించుకునే సమయం. అందుకే లోకములో మనుషులు తినుటకు, త్రాగుటకు, అమ్ముటకు, కొనుటకు, లోకములో లోక కార్యాల కోసము సమయాన్ని అంతా ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, ఇది ఆ సమయము కాదు, తమ కోసము. అందుకని ఒకడు భూమి మీద అతడు ధాన్యం విస్తారంగా పండింది, విస్తారంగా పొలంలో బాగా పండింది, సర్వశక్తిమంతుడు నన్ను బాగా దీవించాడు, ఆశీర్వదించాడు అనుకున్నాడు. అతడు కలిగి ఉన్నదంతా కూడా గూడెంసులో పెట్టాడు ఆ ధాన్యాన్ని. ఇంకా సరిపోలేదు, పక్కన ఇంకో గూడెంసు కట్టించాడు, ఆ గూడెంసులో పెట్టాడు. పెట్టిన తర్వాత పిల్లరా, అతడు ఒకరోజు రాత్రి పడుకొని అన్ని పనులు అయిపోయాక పడుకొని అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు ఇంకా ఏ లోటు లేదు, ధాన్యాగారంలో ధాన్యం సమృద్ధిగా ఉంది. అప్పుడు ఆయన నాడు, ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణము అడిగితే, నీ ప్రాణాన్ని ఆయన తీసుకున్నట్లయితే నీవు కలిగి ఉన్నది ఎవరికి అవుతుందని చెప్పాడు. అతడు లోకమును సంపాదించుకున్నాడు. అతడు ఏం చేశాడు చెప్పండి? లోకమును సంపాదించుకున్నాడు, కానీ ప్రాణము పోదు. అందుకని తన కొరకు కూర్చుకుని వారి పరిస్థితి ఈ విధంగా ఉండదని చెప్పాడు. మెస్సీ కొరకు కాక, సర్వశక్తిమంతుని కొరకు కాక, తమ కొరకు కూర్చుకుని వారి పరిస్థితి ఆ విధంగా ఉండబోతుందని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లరా, సమయాన్ని నీవు ఆయన కోసం ఉపయోగించాలి. ప్రతి పనిలో కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతి కార్యమును కూడా, పరిచర్య అన్నిటినీ కూడా నువ్వు ప్రతి విషయము ప్రతిదీ కూడా ఆయన కోసమే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కారణం ఏంటంటే ఇవి దుర్దినములని కాదు, కానీ ఉగ్రత దినములు ఇవి. మనం ఉగ్రత దినములో మనము నివసిస్తున్నాం, ఉగ్రత దినములో మనం ఉన్నాం. ఉగ్రత నుండి తప్పించుకునే సమయం ఇది. కాబట్టి సమయాన్ని నీవు ఆయన కోసము సద్వినియోగం చేసుకోవాలి. ఏలియా పిల్లారా, ప్రకటించవలసిన సమయంలో ప్రకటించాడు. ఒక సమయం వచ్చింది, అది ఏ సమయం అని అంటే సర్వశక్తివంతుని యొక్క కొనుకోబడే సమయం. ఆ సమయం అతను ఏలియాకు తెలుసు. మనము ఈనాడు ఎనుగున్న రీతిగానే ఏలియాకు కూడా తను కొనుకోబడే విషయం తెలుసు. అందుకే శిష్యులు అంటున్నారు, నీ గురువు పరమను కొనుకోబడే విషయం నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగుతున్నారు. అక్కడ వారికి ఏలియా ఆరోహణమయ్యే విషయము, అతడు కొనుగోబడతాడనే విషయము ఏలియాకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఈనాడు చాలా మంది ఏమంటారంటే, వధువు కనుకోబడే వ్యవసాయం ఎవరికి తెలియదండి, ఎప్పుడు వెళ్ళిపోతాం ఎవరు తెలియదండి, ఎప్పుడు కొనుకోబడతాం ఆ దినము జామగడి ఎవరికి తెలియదండి. ఒక పనికి మారినోళ్ళరా, బయలుపరచబడినప్పుడు ఆయన వచ్చినప్పుడు తెలుస్తుందని బైబిల్ చెప్తుంది. ఆ కాలం, ఆ దినముల గురించి, ఆ కాలం గురించి మీకు రాయనక్కర్లేదు. ఆ దినము దొంగ వలె మీ మీద చుట్టుకు, మీరు చీకటిలో ఉన్నవారు కాదు. యెజబెలు మీదకు ఉగ్రత రాబోతా ఉంది. అది వచ్చే విషయము ఏలియాకు తెలుసు. అందుకనే ఏలియాతో సర్వశక్తిమంతుడు చెప్పాడు. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. ఆ సమయాన్ని ఏలియా సర్వశక్తిమంతుని కోసం ఉపయోగించుకున్నాడు. నాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, నువ్వేం చెప్తే దాన్ని నేను చేయలేను, నేను అది ఆ పని మీద వెళ్తున్నాను, ఈ పని మీద వెళ్తున్నాను, అక్కడ అది కొనబోతున్నాను, అది అమ్మబోతున్నాను, అది చేయబోతున్నాను అని కొంతమంది చెప్పారు. నన్ను వెంబడించండి అంటే ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వడానికి వాళ్ళు వెనకడుగు వేశారు. ఏం చేశారంటే, ఇదిగో నేను ఎద్దులు కొన్నాను, పొలము కొన్నాను, ఇదిగో ఇప్పుడు వాటిని వర్షాలు పడతా ఉన్నాయి, వెళ్ళి పొలంలో దున్నాలి, ఇప్పుడు కనుక పంట విత్తనాలు కనుక చల్లకపోయినట్లయితే పంట చేతికి రాదు. కాబట్టి ఈ సమయాన్ని నేను దీనికోసం ఇస్తానే తప్ప నీకు ఇవ్వలేనన్నాడు. ఇంకొక వ్యక్తిని పిలిచాడు ఆయన. ఆ వ్యక్తిని పిలిచినప్పుడు, ఇదిగో నేను ఇప్పుడు వివాహం చేసుకున్నాను, నేను నా భార్యతో నేను సంతోషంగా ఉండాలి, హనీమూన్కి వెళ్ళాలి, మా బంధువుల ఇళ్ళకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నాకు సమయం లేదు నీకు ఇవ్వడానికి అన్నాడు. ఇంకొక వ్యక్తిని పిలిచాడు. అతడు అన్నాడు, మా తండ్రి చనిపోయాడు, అతన్ని పాతి పెట్టాలి, బంధువులందరూ వచ్చారు, చుట్టాలందరూ వచ్చారు, ఇప్పుడు రమ్మంటే రావడానికి అవ్వదు, తండ్రే చనిపోయినప్పుడు నీవు రమ్మడానికి నీకేమైనా పని చేస్తుందా? ఆ సమయాల్లో ఆయన పిలుస్తాడు. నువ్వెంత ఆయన ప్రేమిస్తున్నావో లేదో, ఆయన సమయాన్ని ఇస్తావో తెలుసు. ఇప్పుడు ఇంకా ఉంది, ఇబ్బందిగా ఉంది, కుదరదు అనడానికి లేదు. ఆ సమయాన్ని
సర్వశక్తిమంతునికి ఇవ్వకుండా మృతులకు ఇచ్చాడు. ఎందుకంటే మృతులు పాతి పెట్టుకుని నీవు వచ్చి నన్ను వెంబడించాడు. మృతులు అనగా చచ్చిన శవం ఎలాగో అలాగే ఆయన అంగీకరించకుండా విగ్రహారాధన, పాపములు, లోకములు వీటన్నిటిలో ఉన్న వారు కూడా మృతులే. ఈ మనుషులందరూ కూడా ఆయన దృష్టి ఏమైనా చెప్పండి, మృతులైనా. ఆ వచ్చిన బంధువులు, చుట్టాలు, పక్కాలు వీళ్ళందరూ కూడా మృతులే. ఆయన ఎరగని వాళ్ళే. మృతులు పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించున్నాడు. మృతుల దగ్గర నువ్వు చేసేదేంటి? మృతుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడ్చేదేంటి? అది కాదు. సమయాన్ని నాకు ఇవ్వమన్నాడు. ఆ సమయాన్ని అతను సద్వినియోగం చేసుకున్నట్లయితే అది ఎంత ధన్యతో. అందుకే ఆయన అంటాడు, నాగడి మీద చేయబెట్టి వెనక తట్టు చూసే ఏ ఒక్కడు కూడా నా రాజ్యములకు వారసుడు కానేరని చెప్పాడు. కాబట్టి నాగడి మీద చేయబెట్టి లోతు భార్య వెనక తిరిగింది, ఉపస్తంభం అయిపోయింది. ఆమె ఆ యొక్క సోయకు ప్రవేశించలేకపోయింది. ఆమె రక్షించబడలేకపోయింది, శాపగ్రస్తురాలుగా మిగిలిపోయింది. ఇవ్వవలసిన సమయం ఆయనకి ఇవ్వాలి. అది ఆయన సమయాన్ని నీవు ఇంకొక కార్యాలకి ఉపయోగించుకోకూడదు. ఇది ఉగ్రతుండి తప్పించుకునే సమయం. ఆయన కోసమే ఆ సమయాన్ని ఇవ్వాలి. కాబట్టి ఏలియా నువ్వు బేతేలుకి వెళ్ళు, లేకపోతే ఎరుకోకి వెళ్ళు, లేకపోతే యోర్దానికి వెళ్ళు, లేకపోతే ఎరుకోకి వెళ్ళు, లేకపోతే నువ్వు బేతేలుకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళమన్నా, వెనక్కి వెళ్ళమన్నా, ముందుకు వెళ్ళమన్నా సర్వశక్తిమంతుడు ఏం చెప్తే దాడి చేసేందుకు, ఆ సమయాన్ని ఆయనకి ఇచ్చేందుకు అతడు సిద్ధముగా ఉన్నాడు. ఒకటవ చోట, రెండవ చోట, మూడవ చోటకు వెళ్ళాడు. వెళ్ళమన్నాడు. ఏమైనా నువ్వు ముందేమో ఇక్కడ ఎరుకో నుండి వెళ్ళిపోతానన్నావు, నేను ఎరుకో నుండి ఎత్తపడలేదు, ఇది నిజమేనా? బేతోలు నుండి వెళ్ళిపోతానన్నావు, బేతోలు నుండి ఎత్తపడలేదు, ఇది నిజమేనా? సందేహించలా. నువ్వు మాట మారుస్తున్నావు, నీ మాట కరెక్ట్ లేదు, నీ మాట తేడా ఉంది అన్నా. ఆ సమయాన్ని ఎంతవరకు కొరకు ఆయన ఉపయోగించుకుంటున్నాడు. అది మనకు దృష్టాంతముగా ఉన్నది. ఏలియా 3లో నుండి ఒక చోట, రెండవ చోట, మూడవ చోట పైకి వెళ్ళిపోయాడు. మనము కూడా ఇప్పుడు అలాగే అవన్నీ కూడా మనం ఏలియా కాలంలో, ఏలియా ఆరోహణమయ్యే సమయంలో ఉన్నామని మనకు రుజువు చేయటం కొరకై ఇప్పుడు ఆ యొక్క మూడు చోట్లకు ఆయన నడిపించిన ఆయనే అక్కడ ఏలియాని నడిపించాడు. 8 దినముల ఓడలోనే చేర్చిన ఆయనే తెల్లవారుజామున లోతును బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఆయనే మనతో ఉన్నాడని వారు రక్షించిన ఆయనే, ఏలియాని తీసుకుని వెళ్ళిన ఆయనే ఇప్పుడు కూడా 3 నుండి మనం తీసుకుని వెళ్తాడని రుజువు చేయటం కొరకై ఆ కార్యములు నీ కొరకు ఆయన జరిగించాడు. ఏలియా సమయాన్ని ఉపయోగించుకున్నాడు కనుక నీవు కూడా ఈ సమయాన్ని ఆయన కోసము నువ్వు ఉపయోగించుకోవాలి. సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఇది ఏలియా తను ఆరోహణముడు కొరకై, ఏలియా శరీరం మార్పు పొంది పైకి వెళ్ళిపోవడం కొరకై ఆ సమయాన్ని సర్వశక్తిమంతుడికి ఇచ్చాడు. తను రక్షించబడ్డ కొరకై ఇచ్చాడు ఆ సమయాన్ని. నీవు కూడా ఏలియా వలె రక్షించబడ్డ కొరకై నీ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన సద్వినియోగం చేస్తూ భోజనం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ప్రార్థనకి సమయాన్ని సద్వినియోగం చేసుకో. నోటితో తింటూ ఉండవచ్చు, కానీ మనసుతో ఆయన స్తుతిస్తూ. ఏ పనులు చేస్తున్నా నీ మనసు ఆయన మీద ఉండాలి. నువ్వు ఏ ఉపచారము చేస్తున్నా మనసు ఆయన మీద ఉండి స్తుతిస్తూ ఉండాలి. అందుకని ఆ సమయంలో ఏలియా లోకమును సంపాదించుకున్న కొరకు పరిగెత్తలేదు, కానీ ఉగ్రతను తప్పించుకున్నట్టు కొరకై అగ్నిరథములో అతను కొనుకోబడి కొరకై సర్వశక్తిమంతుని యొక్క రాజ్యమును సంపాదించుకున్న కొరకై ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మిగతా వాళ్ళైనట్లయితే వ్యర్థమైన ఆరాధనల కోసం, వ్యర్థమైనటువంటి ఆ యొక్క బయలు అస్తారోత దేవత పూజలు చేస్తూ ఆ సమయాన్నంతా కూడా దయ్యపు ఆరాధనలకు ఇచ్చారు, సాతాను యొక్క ఆరాధనలకు ఇచ్చారు. కానీ ఏలియా ఇవ్వలేదు. ఆ సమయాన్ని తిరుగుటకు, త్రాగుటకు, తిరుగుటకు, పాపానికి, లోకానికి అన్నిటికి ఇచ్చారు. ఆ సమయాన్ని వ్యర్థమైనటువంటిది. అది
లోకమును సంపాదించుకున్నట్టుకై ఇచ్చారు ఆ సమయాన్ని. కానీ ఇది ఏ సమయం చెప్పండి? అది సమయం ఇది తప్పించుకునేటువంటి సమయం. లోకంలో వాళ్ళందరూ కూడా లోకాన్ని సంపాదించుకుంటున్నారు, లోక వస్తువులు సంపాదించుకుంటున్నారు, బంగారాన్ని సంపాదించుకుంటున్నారు, ఆ యొక్క లోకంలో నుండి విలువైన వాటిని సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, ఆ దేశంలో ఈ దేశాల్లో స్థిరపడిపోయి మంచి ఉన్నతమైన వాటిని సంపాదించుకొని సమయాన్నంతా కూడా ఈ రోజుల్లో చదువులకే ఇచ్చేస్తున్నారు, కాలేజీలకే ఇచ్చేస్తున్నారు, పాఠశాలకే ఇచ్చేస్తున్నారు, ఉద్యోగాలకే ఇచ్చేస్తున్నారు. సంపాదన కోసమే, డబ్బు కోసమే సమయాన్నంతా ఇస్తూ ఉన్నారు. కానీ ఆయనకి సమయం ఇచ్చేవారు ఎవరు? ఆయన వదిలేస్తుంది. ఆయన లోకం ఇవ్వకపోవచ్చు, లోకానికి ఆయన నమ్మడానికి కానీ, ఆయన వాక్యం వినడానికి కానీ, ఆయన బోధ వినడానికి కానీ, ఆయన సన్నిధిలో గడపడానికి కానీ వారికి సమయం లేకపోవచ్చు. ఆయన వదిలిస్తుంది. ఆయన హల్లెలూయా. నువ్వు ఇస్తావు. కాబట్టి సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగము చేసుకోవాలి. ఇది నీవు రక్షించబడిన కొరకై ఆయన సన్నిధిలో గడపాలి, ప్రార్థించాలి. ఓ ఆయనకి ఇచ్చే సమయం ఇది. రూపాంతరం పొందుట కొరకై ఆయనకి ఇచ్చేటువంటి సమయము ఇదే. శిష్యులతో ఆయన చెప్పాడు, మీరు వెళ్ళి ఆ మేడగదిలో మీరు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మ మీకు వాగ్దానం చేయబడింది కాబట్టి ఆ వాగ్దానం పొందు వరకు మీరు కనిపెట్టండి అన్నప్పుడు, మాకు ఆ సమయం లేదు, ఈ సమయం లేదు, మాకు కుదరదు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి, ఇద్దరికి మేత వేయాలి, గేదెలకి మేత వేయాలి, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, రావడానికి కుదరదు, వీలు పడదు, మేము కనిపెట్టలేం, మేము ప్రార్థించలేం అని చాలామంది ప్రార్థించలేకపోయారు. కానీ 120 మంది ఎన్ని పనులున్నా మరి వలే ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి పక్కన పెట్టేసి వారు వచ్చి ఆయన సన్నిధిలో కనిపెట్టారు. సమయాన్ని ఆయనకి ఇచ్చారు. ఆయన అమరుస్తారు. ఈ సమయాన్ని వాక్యం వినటం కోసం ఇవ్వాలి. ఈ వాక్యం ఈ సమయాన్ని పాటలు పాడడం కోసం, పాటలు నేర్చుకోవడం కోసం ఆ సమయాన్ని ఇవ్వాలి. బైబిల్ చదువుకోవడానికి సమయాన్ని ఇవ్వాలి. ఇతరులకి బైబిల్ అనగా సమాజంలో నుండి పరిశుద్ధుల కోసం, పరిశుద్ధుల అవసరాల కోసం నీ సమయాన్ని ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం కోసం నీ సమయాన్ని ఇవ్వాలి. అన్ని విషయాలలో నీ సమయమును ఇలాగా ఆయన కోసం సద్వినియోగం చేసుకో. నీకు ఇవ్వబడిన సమయాన్ని, నీకు ఇవ్వబడిన అల్పకాలపు ఆయుష్ని ఆయన కోసము సద్వినియోగం చేసుకో. సమయము ఇదే. ఎత్తబడాలి అని అంటే, కొనుక్కోబడాలి అంటే ఇది సమయాన్ని లోకాన్ని సంపాదించుకోవడం కోసం పరిగెత్తే సమయం ఇది కాదు. నీ కోసమే, ఆయన కోసమే ప్రయాసపడే సమయం, ఆయన కోసమే శ్రమపడే సమయం, ఆయన కోసమే లోకమును విడిచిపెట్టే సమయం. ఇది లోకాన్ని విడిచే సమయమే తప్ప సంపాదించుకునే సమయం ఇది కాదు. కాబట్టి ప్రియారా, ఈ లోకంలో మనుషులు చూసినట్లయితే ఎక్కడ చూసినా అందరూ కూడా నిద్రలేస్తే సంపాదన గురించి ఆలోచిస్తారు, సంపాదన గురించే మాట్లాడుకుంటారు, సంపాదన గురించే బాధపడుతూ ఉంటారు, సంపాదన గురించే విచారిస్తూ ఉంటారు, సంపాదన గురించే కలహాలు వస్తూ ఉంటాయి, సంపాదన దగ్గరే వివాదాలు వస్తూ ఉంటాయి. ఈ సంపాదన విషయంలోని ప్రపంచంలో చాలా గందరగోళం జరుగుతూ ఉంది. అందుకనే ఇది నీవు లోకంలో అవి ఇవి సంపాదించుకోవాలని మనసును కలిగి ఉన్నట్లయితే నీ కోసమై, నా కుటుంబం కోసమై అవి ఇవి సంపాదించాలి అంటే, అది ఆ ఇళ్ళు సంపాదించాలి, లేదా ఆ పొలాలు సంపాదించాలి, లేదా బంగారం సంపాదించాలి, వాళ్ళ కోసం డబ్బులు సంపాదించాలి, వాళ్ళ కోసం 50,000 60,000 విలువైన వస్త్రాలు సంపాదించాలి. ఇవన్నీ నేను సంపాదించి పెడితే రేపు నా పిల్లలు నన్ను తిట్టుకోకుండా ఉంటారు. మేము సంపాదించలేదు, మా నాన్న సంపాదించలేదు, రేపు నన్ను తిట్టుకోకుండా ఉంటారు. ఇవన్నీ సంపాదించాలని నీ కోసము, నీ కుటుంబం కోసము, వాటి కోసము నీ సమయాన్ని ఇచ్చే సమయం ఇది కాదు. కానీ ఆయన కోసము ప్రయాసపడే సమయం. హల్లెలూయా, హల్లెలూయా. గెహాజీ వలె మనసులో ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతాం.
గెహాజీ వలె నీవు ఉన్నట్లయితే ఉగ్రతని ఎదుర్కొంటావు. కాబట్టి నీవు ఆ విధంగా నీ కోసము లోకాన్ని సంపాదించుకోవాలి, నీ కుటుంబం కోసం లోకాన్ని సంపాదించుకోవాలని కాదు, కానీ ఆయన్ని నేను నా కుటుంబము మేమందరము కూడా ఆయన్ని సంపాదించుకోవాలి. ఆయన మాలో ఉండాలి, ఆయన మాలో నివసిస్తూ ఉండాలి, మాలో నివసిస్తూ ఆయన నడుస్తూ మాలో ఉండి మమ్మల్ని జీవింపజేస్తూ ఉండాలి. ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ ఆయన బిడ్డలని చెప్తాం. మా కుటుంబము ఆయన మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉండాలి. మానవ శరీరముతో ఆయన ఎదుగు వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన సంపాదించుకోవాలనే మనసుతోనే, ఆ రాజ్యమును సంపాదించుకోవాలనే మనసుతోనే మీరు ఉండాలని వాక్యం చెప్తా ఉంది. అందుకని ఆయన రాజ్యముని నీతిని మొదలుగా మీరు వెతకండి. దాన్ని సంపాదించుకోవడం కోసమే మీరు ఆ మనసు కలిగి ప్రయాసపడి ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వండి. మిగతా మీకు ఏమి కావాలో ఆయనకు తెలుసు. వాడిని ఆయన మీకు ఇస్తాడు. సమయాన్ని ఆయన కోసం ఇవ్వాలి. ఆయన నామస్మరణ. హల్లెలూయా. హల్లెలూయా. ఓ బైబిల్లో మనం చూస్తే, బైబిల్లో యోధాను గురించి మనం చూస్తాం. యోధా అలాగే శిష్యులందరూ కూడా మెస్సీ యొక్క వాక్యమును సంపాదించుకుంటున్నారు. మెస్సీతో పాటు వెళుతున్నారు. అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. ఆయన మహిమపరుస్తున్నారు. మెస్సీని పొందుకున్నందుకు, మెస్సీతో ఉన్నందుకు వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. కానీ యోధా అయినట్లయితే, అంటే వీళ్ళు సమయాన్ని, అంటే శిష్యులు ఆ సమయాన్ని ఆయన కోసం సద్వినియోగం చేస్తున్నారు. ఆయన వెళ్ళమన్న చోటుకి వెళుతున్నారు. మీరు ఫలానా చోటుకి వెళ్ళండి అని చెప్తే అక్కడికి వెళుతున్నారు. ఆయన ఏమి చెప్తే దాని ప్రకారం నడుస్తూ సమయాన్ని ఆయన కోసం ఇచ్చేస్తున్నారు. కానీ ఇస్కరియోతు యోధా అయినట్లయితే ఆ సమయాన్ని డబ్బు సంపాదించుకోవడం కోసం ఇచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? డబ్బు సంపాదించుకోవడానికి ఆ సమయాన్ని ఇచ్చాడు. అతడు పరిశీలి ఎక్కడ దొరుకుతాడు, ఏమిటా ఫలానా డబ్బులు ఇస్తే ముద్దు పెట్టి అప్పగిస్తానన్నాడు, ఆయన కనపడలేదే, ఏ వీధిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు, ఏమిటి? ఈ సమయాన్ని అంతా కూడా ఆ ఇస్కరియోతు యోధా ఆ పరిశీలి కోసం ఉపయోగిస్తున్నాడు. డబ్బు సంపాదించుకోవడం ఉపయోగిస్తున్నాడు. అతడి ఆలోచన అంతా ఆ విధంగా ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. సమయాన్ని లోకానికి ఇచ్చేశాడు, లోక మనుషులకి ఇచ్చాడు. లోక స్నేహితులతో గడపడానికి, లోక స్నేహితులతో గడపటకు, ఆడుటకు, డ్యాన్సులు చేయడానికి, వాటికి వీటికి సమయాన్ని ఈ లోకంలో మనుషులు అనేక మంది ఇస్తూ ఉన్నారు. మన సమయాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఆయన ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు. లోకంలో మనుషులు ఒక చోటకు చేరి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ముందోడి గురించి, వెనకోడి గురించి, పక్కోడి గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ఏదో కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. ఏదో ఒకటి ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దురదృష్టములు. వినకపోతే నిద్ర పట్టదు, వినకపోతే ఏమి తోచదు. ఎవరెవరి గురించి వినాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఈ విషయాలన్నీ లోకస్తుల విషయాలు కావాలి, లేకపోతే నిద్ర పడదు. అదొక రకమైన స్పిరిట్. అది సమయాన్ని ఈ విషయాలకి ఇచ్చేస్తూ ఉంటారు. బాధేది. అయ్యో సమయాన్ని ఆయన కోసం నేను సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని నేను ఆయన కోసం సద్వినియోగం చేసుకోవాలి. ఇది నేను ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకున్నట్టు కొరకై వాళ్ళ దగ్గర కూర్చునే సమయం ఇది కాదు. ఎందుకంటే ముసలు అనగా వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోతాయి. లోకంలో మనం చూస్తున్నాం, పిల్లలు పెళ్లి చేసిన పని లేదు, ఏమీ ఉండదు, అన్ని బాధ్యతలన్నీ అయిపోతాయి. కాబట్టి నలుగురు ముసలోళ్ళు ఒక చోట చేరి, ఒక అరుగు దగ్గర చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఊళ్ళో విషయాలన్నీ, అక్కడ ఎలాగంట, అక్కడ అలాగంట, అక్కడ ఎంత కట్టించి పెళ్లి చేశారంట, అయ్యి బాబు వాళ్ళ అబ్బాయి మంచి పొజిషన్లోకి వెళ్ళాడంట, బాబు ఆయనకి మంచి ఉద్యోగం వచ్చిందంట, ఆయన ఇలా సంపాదన, ఆయన పడ్డాడంట, ఆయన అదంట ఇదంట అని ఏయో విషయాలన్నీ కూడా, ఊళ్ళో జరిగిన విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ కూర్చుంటారు. ముసలికి ఇంకే బాధ్యత ఉన్నాయి. నీవు అలాంటి వ్యక్తివి కాదు. అలాంటి వారి దగ్గర కూర్చునే సమయం ఇది కాదు. కానీ కుర్రవాళ్ళు ఉంటారు, ఒక చోట చేరుతారు. క్రికెట్ గురించో, సినిమాల గురించో, షికార్ల గురించో, అవో ఇవో రాజకీయాల గురించో, అవో ఇవో ఏ ఒకటి పనికి వారి విషయాలు చెప్పుకుంటూ ఉంటారు, అవసరం లేని విషయాలు. అక్కడే చేరుతారు. సమయాన్ని అంతా కూడా ఆ విషయాలకు ఇచ్చేస్తారు. అవి అవసరమైతే పర్లేదు, కానీ అవి ఆత్మ సంబంధంగా ఉపయోగపడేవి కాదు. ఆత్మ సంబంధం విషయాలు కాదవి. సమయాన్ని
నీవు అలాంటి విషయాల కోసమై అలాంటివి నీ ముందేసుకొని వాటిని చూస్తూ వాటి వింటూ ఆ సమయాన్ని ఆ పనికిమాల వాటి కోసం ఇచ్చేటువంటి సమయం ఇది కాదు. కానీ అలాంటి జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని, పనికిమాల జ్ఞానాన్ని సంపాదించుకునే సమయం ఇది కాదు. కానీ ఉగ్రత నుండి తప్పించుకునే సమయమును ఈ కాలాన్ని గుర్తించే జ్ఞానం కావాలి. హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని మనకు ఆయన ఇచ్చాడు. ఇది లోకమంతం కాబోతుందని, ఇది రక్షించబడే సమయం ఇదని ఆయన జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి నువ్వు గ్రహించగలవు. సొలొమోను అదే అడిగాడు, లోకము నాకు కావాలి, ప్రపంచ విదేశం నేను అవ్వాలి, ప్రపంచాన్నంతా నేను సంపాదించుకోవాలి, ప్రపంచంలో నేనే గొప్ప రాజు అనిపించుకోవాలి అని అతడు ఏ మాత్రము కూడా ప్రపంచ రాజుగా మారాలని, అవ్వాలని, దాన్ని సంపాదించుకోవాలని అడగలేదు. కానీ జ్ఞానమును, వివేచనను సొలొమోను అడిగాడు. ఆయన మిగతా కూడా ఆయన ఇచ్చాడు. నీవు కూడా సమయాన్ని, ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవడం. ఎందుకంటే ఆయన యొక్క వాక్యం వినడం వలన, ఆయన వాక్యమును చదవడం వలన ఆ జ్ఞానాన్ని నువ్వు పంచుకోగలుగుతావు. అందుకనే దివారాత్రులు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, అట్టివాడు నీటి ఎడును నాటబడినటువంటి చెట్టు వలె ఉండి తగిన కాలం ఉంది అతడు ఫలించి ఉంటాడని బైబిల్. సమయాన్ని ఆయన కోసం నువ్వు ఇవ్వాలి, లోకము కోసం కాదు. సుమా నాకేమి తోచలేదు. ఇంటి దగ్గర ఉంటే నా వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి అటు తిరిగి వచ్చి బాగుంది. ఏమి తోచడం లేదు. బైబిల్ చదువు, అర్థమైందా? వాక్యాన్ని చదువు, వాక్యాన్ని విను. సమయాన్ని ఆయన కోసము సద్వినియోగం చేయాలి. రక్షించబడి కొరకై, ఉగ్రతను తప్పించుకోవడం కొరకై సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. మెయిన్ రోడ్డు వెళ్ళిపోతే, బజార్కి వెళ్ళిపోతే తెమలదు, ఒక పొట్టున అవ్వదు. అరగంటలో రావాలనుకొని 2-3 గంటలు గడిపేస్తారు. అయ్యో ఈ సమయం ఇలాగా దుర్వినియోగపోతుంది, ఈ సమయాన్ని అంతా కూడా నేను వృధా చేసుకుంటున్నానే అనే భయం లోపల ఉండదు. ఆ షాపులోకి వెళ్ళి బట్టలు చూస్తారు, చీరలు చూస్తారు, షర్టులు చూస్తారు, ప్యాంటులు చూస్తారు, నచ్చదు. ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు. అలా ఆయన అంటుంటాడు, భార్య అంటది, వెళ్ళిపోదామండి, ఉండవే అంటారు. ఇంకా ఇంకో చోటుకి వెళ్ళి, ఆ చోటుకి వెళ్ళి, ఈ చోటుకి వెళ్ళి 7 గంటలకు ఎప్పుడు వెళ్ళిన వారు 11 గంటలకు వచ్చేస్తారు. ప్రార్థనకి సమయం లేదు, కుటుంబారాధనకి సమయం లేదు, వాక్యానికి సమయం లేదు. సమయాన్ని నువ్వు షాపుల దగ్గర నాశనం చేశావు. నీకు ఇవ్వబడిన సమయాన్ని నీవు ఏదైనా కొనుక్కోవాలి, లోకంలో నాకు తినాలి, కానీ మనసు అదే అయిపోకూడదు. నీకు ఆ సమయం గంటల తరబడి దుర్వినియోగం చేయకూడదు. నీవు బైబిల్ చెప్తున్న ప్రకారం ఈ చివరి కాలంలో వీటన్నిటినీ సంపాదించుకుంటే ఇది సమయం కాదు. ఎందుకు కాదంటే ఇది లయమైపోతా ఉంది, నాశనం కాబోతా ఉంది. కారణము మనం ఉగ్రత దినములో ఉన్నాం. ఒక దినమున మనం ఎత్తబడిన తర్వాత ఇప్పుడు చూస్తున్న అమెరికా అది కనబడదు, కొన్ని దేశాలు కనబడదు, బాంబుల చేత అవి నాశనం చేయబడతాయి. బ్రహ్మాం గారు చూసిన 7వ దర్శనం అమెరికా కనబడలేదని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లలా ఆలోచన చేయండి. ఈ సమయాన్ని నువ్వు లోకములో నీ కోసము అది ఇది అని గెహాజీ వలె సంపాదించుకునే సమయం కాదు. కానీ ఆయన కోసము, ఆయన యొక్క ఆత్మ సంబంధమైన సమాజము కోసము, మెస్సీని సంపాదించుకోవడం కోసము, ఆ పరలోకం యొక్క బహుమానము, ఆ ప్రతిఫలము పొందుకోవడం కోసము సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయం. ఒకప్పుడు మోషే సమయాన్ని ఐగుప్తు దేశానికి ఇచ్చేశాడు, ఐగుప్తు జ్ఞానానికి ఇచ్చాడు. గంటల తరబడి ఐగుప్తు దేశం యొక్క చరిత్రలు చదివేవాడు, భూగోళాన్ని, సైన్స్ని, ఆ పిరమిడ్ల గురించి, ఆ యొక్క మనుషుల యొక్క శవాలు అవి పాడవకుండా పిరమిడ్లో పెట్టడానికి
అవి పాడవకుండా ఉండడానికి ఏమేమి కలపాలి, ఏమిటి అప్పుడు వేసిన రంగులు ఏమిటి, ఆ రంగులు ఏ విధంగా, ఇటన్నిటి గురించి కూడా మోషే ఎరిగి ఉన్నాడు. మోషే అతడు ఎందుకంటే అతడు పాండిత్యము కలిగిన వాడు, గొప్ప జ్ఞానము కలిగిన వాడు, అతడు బలము కలిగిన వాడు కూడా. అందుకని బలము ద్వారా, తన బలము ద్వారా ఇజ్రాయెల్ని ఐగుప్తు దేశం నుండి విమోచించాలనుకున్నాడు. అది మానవ బలము ద్వారా విమోచించబడేది కాదు, సర్వశక్తిమంతుడే విమోచించాలి. అందుకని ఒక ఐగుప్తుడిని చెప్పాడు, మోషే నీవు గనక నీ బలము ద్వారా విమోచిస్తే, విమోచించలేవు కానీ విమోచిస్తే నీవు ఘనత వస్తుంది, కానీ నా నామానికి ఘనత నాకు రాదు అని యావే మోషేని పిల్లారా ఆయన ఘనత పొందు నిమిత్తమై మోషేని ప్రత్యేకపరిచాడు. మోషే సమయాన్ని ఆయన కోసం సద్వినియోగం చేసుకున్నాడు. ఆ గొర్రెలు కాస్తూ లేదా పశువులు కాస్తూ ఆ సమయంలో ఆయన స్తుతించేవాడు. ఎబ్రీయుల సర్వశక్తిమంతుడు నీవే, అబ్రాహాము యొక్క సర్వశక్తిమంతుడు, యాకోబు సర్వశక్తిమంతుడు ఎవరై ఉన్నారో ఆయన్ని ఆ గొర్రెల దొడ్డి దగ్గర, మేకలు లేకపోతే ఆ యొక్క పశువుల దొడ్డి దగ్గర మోషే ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ కీర్తనలు పాడుతూ ఆయన మహిమపరుస్తూ ఆ సమయాన్ని పాటల కోసము, వాక్యం కోసము, ఆయన కోసము ఉపయోగించుకుంటూ ఉండేవాడు. ఓ సమయాన్ని ఎవరైతే ఆయన కేటాయిస్తారో ఆ ఆయన యొక్క ఇచ్చినటువంటి ఆ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాడితో ఆయన మాట్లాడతాడు. నీకు ఆయనతో గడపడానికి నీకు సమయం లేనప్పుడు, ఆయన నీతో మాట్లాడడానికి కూడా నీకు సమయం ఉన్నప్పుడు ఆయన నీతో ఎలా మాట్లాడతాడు? మోషే ఆ సమయాన్ని ఇచ్చాడు, మోషే కనిపెట్టాడు, ప్రార్థించాడు. ఎవరైతే ఆయన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో వెతుకుతారో వారికి ప్రత్యక్షం అవుతారు, అద్భుత ప్రత్యక్షం అవుతారు. ఆయన మోషే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో సమయాన్ని ఆయనకిచ్చి ఆ ఎడారి ప్రాంతంలో ఏకాంతముగా ఆ యొక్క పశువులు దొడ్డి దగ్గర లేక పశువులు మేపుతూ ఆయన్ని వెతికేవాడు. ఆయన ఏమిటి నాకు ఈ పరిస్థితి, నేను ఎబ్రీయుడును, వాళ్ళందరూ ఐగుప్తు దేశంలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, ఏమిటి ఇది? వాడు శ్రమలు పడుతున్నారు, వేదనలు పడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అవన్నీ నేను చూశాను. వాళ్ళకి విమోచిస్తావని నువ్వు వాగ్దానం చేశావట. ఆ వాగ్దానం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమిటి ఇప్పుడు? సమయాన్ని ఆయన కోసం మొరపెట్టుడు కొరకై మోషే ఉపయోగించాడు. ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఎందుకనంటే అది ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి విమోచించబడే సమయము కాబట్టి. అది పిల్లరా, అందువల్ల మోషే ఆ సమయాన్ని సర్వశక్తిమంతుడికి ఇచ్చినందువల్ల సర్వశక్తిమంతుడు అగ్ని పొదలో ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద మండుతూ ఉన్నదే గాని కాలలేదు. మోషే అప్పుడు మోషే అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఐగుప్తు దేశమునకు వెళ్ళమని ఆ యొక్క సర్వశక్తిమంతుడు సెలవిచ్చాడు. అయ్యో, నా సమయాన్నంతా ఐగుప్తు దేశంలో నేను నా గొర్రెలు, నా మేకలు, వ్యవహారం అంటే ఏంటి, అంతా ఎలా అయిపోద్ది, ఏమిటి ఈ సమయం, మరి నేను అక్కడ గడిపేది, వీటి పరిస్థితి ఏంటి, ఏం ఆలోచించరా? సర్వశక్తిమంతుడికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. బయలుదేరాడు, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. సర్వశక్తిమంతునికి సమయాన్ని ఇచ్చాడు. సర్వశక్తిమంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది వెళ్ళి ఐగుప్తు ఫరోతో చెప్తూ ఉన్నాడు, ఇజ్రాయెల్తో చెప్తూ ఉన్నాడు. సర్వశక్తిమంతుడితో సమయాన్ని ఇచ్చి సర్వశక్తిమంతుడితో గడుపుతూ ఉన్నాడు. నీవు ఆయనతో గడిపితే, ఆయన సమయాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో గడిపితే మోషేతో మాట్లాడిన వాడు, ఏలియాతో మాట్లాడిన వాడు, అబ్రాహాముతో మాట్లాడిన వాడు నీతోనూ మాట్లాడతాడు. సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. మనుషులు నాడు కడుపు గురించి ఆలోచిస్తూ ఉన్నారు తప్ప, రొట్టెల గురించి ఆలోచిస్తూ ఉన్నారు తప్ప, మనుషుడు బ్రతికేది రొట్టె వల్ల కొంతకాలమే, కానీ వాక్యం వలన పునరుద్ధానం చెంది మహిమ శరీరం పొందుకొని నిత్యంగా బ్రతుకుతాడు. ఆయన అంతకాలం బ్రతికించే దానికోసము కష్టపడే కంటే
నిత్యము బ్రతికించే దానికోసం నువ్వు కష్టపడాలి. క్షయమయ్యే వాటి కోసం మీరు కష్టపడకూడదు, కానీ అక్షయమైన దాని కొరకు మీరు కష్టపడుడని బైబిల్ చెప్తారు. ఆ సమయాన్ని ఆ విధంగా ఆ యొక్క మోషే ఆ సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో ఇశ్రాయేలుతో గడిపాడు. ఆ సమయంలో వాళ్ళు అది ఐగుప్తు నుండి విమోచించబడే సమయం కనుక ఐగుప్తులో అది ఇది సంపాదించుకోవాలి, నేను ఐగుప్తులోనే ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఎదుగుతాను, నేను ఇక్కడే బలపడతాను, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే స్థిరపడిపోతాను అనాన లేదు. కానీ వాళ్ళందరూ కూడా ఐగుప్తు మాకు, ఎందుకంటే వాళ్ళు ఐగుప్తుని విమోచన కొరకు మొర పెడుతున్నారు, దేహం యొక్క విమోచన కొరకు మొర పెడుతున్నారు, ఐగుప్తుని విడుదల కొరకు మొర పెడుతున్నారు. ఆ మొర పెడుతున్నారు కాబట్టి వారు ఐగుప్తు నుండి బయటికి వెళ్ళాలనుకున్నారు తప్ప ఐగుప్తులో ఉండిపోవాలనుకునేది. ఈనాడు క్రైస్తవులు కూడా చాలామంది లోకం నుండి విమోచించిన ఆయన, ఈ దేహం నుండి ఎందుకంటే దేహం అనగా లోకమే, ఈ దేహం నుండి విమోచించిన ఆయన, ఈ లోకం నుండి లోకాశల నుండి విమోచించిన ఆయన అని ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళు ఇప్పుడు లోకంలో సంపాదించుకుని లోకంలో ఉండిపోవాలి అని అనుకోరు, లోకం నుండి బయటికి రావాలి సంతోషిస్తారు, లోకం నుండి బయటికి రావాలి. కానీ నాడు సంఘశాఖ, మన మత్స్యాల సంఘం, బాప్టిస్ట్ సంఘం, రోదన సంఘం, పెంతుకోలు సంఘం ఇవన్నీ కూడా లోక సంపాదనలో వర్ధిల్లాయి, లోకాశీర్వాదం పొంది లోకరీతిగా చాలా బలంగా స్థిరపడిపోయాయి. కానీ వారు ఈ లోకం విమోచించమని వాళ్ళు మొరపెట్టలేదు. కానీ ఆయన వధువు, నాయన ఈ లోకము మమ్మల్ని విమోచించిన ఆయన, లోకం దేహం విమోచించిన ఆయన, ఆమె మూలుగుతూ ఉన్నదని బైబిల్లో రాయబడింది. వాళ్ళు మూలుగుతూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు, అయ్యా ఐగుప్తు నుండి మమ్మల్ని విమోచించిన ఆయన, విడిపించిన ఆయన, మాకు ఆ కణానికి చేర్చిన ఆయన, ఆ వాగ్దాన భూమికి చేర్చిన ఆయన. ఈనాడు కూడా ఆయన వధువు కూడా అదే విధంగా మొరపెడతా ఉంది. అందుకని ఆమె కొరకై ఆ వాగ్దానం భవిష్య రాజ్యం యొక్క, అంటే రాబో 1000 ఏళ్ల పాలన యొక్క ఆ రాజ్యము, ఆ కానాను ఇప్పుడు మన ఎదుకు వచ్చింది. దాని వరకు మనం ప్రవేశిస్తాం. అది ప్రకృతి సంబంధముగా, ఇది ఆత్మ సంబంధంగా. వాళ్ళ సమయాన్ని ఐగుప్తు నుండి బయటకు రావడానికి ఉపయోగించుకున్నారు. ఐగుప్తులో ఉండిపోవడానికి, ఐగుప్తులో స్థిరపడిపోవడానికి, ఐగుప్తులు లోకస్తులు అని వీళ్ళు కూడా ఆ విధంగా ఉండిపోవడానికి, లోకంలో సంపాదించుకోవాలని ఆ విధంగా చేయలేదు. వాళ్ళు కణాలు సంపాదించుకోవాలని మనసు ఉంది వాళ్ళు. అంతేగాని ఐగుప్తు యొక్క సామ్రాజ్యం సంపాదించుకోవాలని లేదు, ఐగుప్తుని సంపాదించుకోవాలని లేదు, ఐగుప్తులో గొప్ప అధికారి అవ్వాలని లేదు, ఐగుప్తులో గొప్ప నాయకులు అవ్వాలని లేదు. కానీ వాడు కానానికి, మన వాగ్దాన భూమిలోకి మనం వెళ్ళాలి. అప్పుడు నీకు కూడా వేపుచ్చుకు వాగ్దానం చేయబడింది, ఆయన రాజ్యం వాగ్దానం చేయబడింది. నీకు ఏది వాగ్దానం చేయబడిందో అది ఇప్పుడు వచ్చి ఉన్నది కనుక ఆ వాగ్దానం నువ్వు పంచుకోవడం కోసమే ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేయాలి. ఐగుప్తంతా కూడా లోకానికి, శాపానికి, లోకం సంపాదించుకోవడానికి, లోక అభివృద్ధి కోసము సమయాన్నంతా సద్వినియోగం చేశారు. కానీ మనం అయినట్లయితే, అందుకని మనము వాళ్ళ దృష్టిలో వెర్రి వాళ్ళని కనబడతాం, మనకు వాళ్ళు వెర్రి వాళ్ళని కనబడతారు. లోతుకి సొదొమ గొమొర్రాలో వాళ్ళు వెర్రి వాళ్ళని కనబడుతున్నారు, లోతేమో వాళ్ళకి వెర్రి వాళ్ళని కనబడుతున్నారు, తెలివి తక్కువ వాడు. ఈ లోతు ఎక్కడికి వెళుతున్నావయ్యా అని అంటే, నేను సర్వశక్తిమంతుడు ఈ సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతున్నాడు, అందువల్ల నేను సొదొమ విడిచి వెళ్ళిపోతున్నాను, సోయరికి వెళుతున్నాను, లేకపోతే క్షేమకరమైన ప్రాంతానికి వెళుతున్నాను, మీరు కూడా వస్తే రండి అనండి. వెర్రివాడ, పిచ్చివాడ, నీకేం పట్టింది? లోకం చూడు, సొదొమ గొమొర్రా చూడు ఎలా అభివృద్ధి అవుతుందో, ఆ రోడ్లు చూడు, ఆ స్తంభాలు, కరెంటు స్తంభాలు చూడు, ఆ బిల్డింగ్లు చూడు, ఆ యొక్క పెద్ద పెద్ద హోటల్స్ చూడు, లేకపోతే ఆ కాలేజీలు చూడు, లేకపోతే వ్యాపారాలు చూడు, వ్యాపార బిల్డింగులు చూడు, అవి చూడు, ఇవి చూడు, ఎంత డెవలప్ అయిపోతావు. ఆ సెల్ ఫోన్లు చూడు, ఆ టీవీలు చూడు, అవి ఇప్పుడు గోడలు పెట్టుకుని వచ్చాయి, అవి రకరకాల వైర్లెస్ వచ్చాయి, ఇవి వచ్చాయి చూడు. మనుషుడు పైకి వెళ్ళిపోయాడు, చంద్రమండలం మీదకి వెళ్ళిపోయాడు, అక్కడ ఇంకా స్థలాలు, లేకపోతే అంగారగ్రహము, అక్కడ స్థలాలు, ఇంకా బిజినెస్ జరగబోతా ఉంది. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇంత జరుగుతూ ఉందంటే ఇది నాశనం కాబోతుంది. ఇది సీకత్తు ఉండదు,
నాకు సర్వశక్తి మంత్రులు చెప్పాడు, నేను సోయరికి వెళ్ళిపోతాను, లేకపోతే స్వతంత్రం వెలుపులకి వెళ్ళిపోతాను. నువ్వు వెర్రివాడువేనా? అసలు తెలివితేటలు ఉన్నాయా? నీకు బుర్రుందా? అందరూ అలా సంపాదించుకుంటుంటే నీవు నీ కుటుంబంతో పాటు ఆ సంపాదించడం మానేసి అవి ఇవి కూర్చుకోవడం మానేసి నీవు అలాగే వెళ్ళిపోతున్నావు. సంపాదించుకోకుండా ఏమీ లేకుండా నువ్వు ఆ సోయరికి వెళ్ళిపోతున్నావు. నీకు అసలు బుర్రుందా? ఇంత తెలివి తక్కువ వాడిని ఎక్కడా చూడలేదయ్యా నన్ను అనేవాడు. ఒకసారి అన్నారు, ఇంత మేము చాలా తెలివైన వాడు అనుకున్నాం మేము ఊళ్ళో. నేను మా దగ్గర చిన్నతనంలో ఆయన నమ్ముకున్న తర్వాత లోక సహవాసాలు స్నేహితులు కట్ చేశాను. నా చిన్నతనంలో చాలా మంది నేను చేసే వాటికి వచ్చేవాడు. ఊళ్ళో పిల్లలందరూ మా ఇంటి దగ్గర ఉండేవాడు. చాలా తెలివైన వాడివి, ఇంత ఇది అనుకున్నాము. ఇదేంటబ్బా, అందరూ చక్కగా సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద కాలేజీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు, లెక్చరర్ల కింద చేస్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులో చేస్తున్నారు. కొంతమంది ఏమో చేపలు చెరువుకొని నెల్లూరులో ఉన్నారు. ఇలాగ బాగా సంపాదించుకున్నారు అబ్బాయి. ఇంత ముందులా కాదు, బాగా ఎదిగిపోతున్నారు. నువ్వేంటబ్బా ఇలాగ వెళ్ళిపోయావు? అసలు మన ఊళ్ళో అది లేదే, పల్లెలో ఉండేది. కానీ నువ్వు ఈ మార్గం వెళ్ళిపోయావేంటి? యేసుప్రభువు నమ్ముకున్నావు, అలాగే వెళ్ళిపోయావు అబ్బాయి. ఎంతో తెలివైన వాడు, వెర్రి వాడుగా కనబడతాం. ఆయన వదిలేసి ఊరిని వదిలేసి అన్ని వదిలేసి ఏంటబ్బాయి, వెర్రి వాడుగా కనబడతాం మనం వాళ్ళ లోకానికి. ఎందుకంటే మనం ఏదైతే క్షేమకరమైనదో, ఏదైతే నాశనం లేనిదో దాన్ని సంపాదించుకున్నాం, అమర్త్యతని. అది మనకు తెలుసు, ఎందుకంటే లోతుకు తెలుసు, దూతలతో మాట్లాడారు కాబట్టి. ఇప్పుడు కూడా నీకు తెలుసు, ఈ ఉదయకాలమున ఆయనే దూతగా 4 జాముల్లో ఉన్నాడు. ఆయనే యెఫ్తా కాలములు, మోషే కాలములు, ఇప్పుడు కూడా ఆయనే ఉండి బయలుపరుస్తున్నాడు. దూత మాట మనం తులసివేయగలవా? లేదా ఆయన మనిస్తాడు. హల్లెలూయా. ఓ ఆయన ఏది విడమంటే అది విడిచిపెట్టాలి. ఏది దేని మీద నువ్వు మనసు పెట్టుకోకూడదంటే దాన్ని పెట్టుకోకూడదు. ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయాలి. వేరే వారుగా కనబడినప్పటికీ పర్వాలేదు. ఏంటబ్బా ఇంత తెలివి తక్కువ, ఏదో ఆవిడ ఏదో చేసుకుంటుంది, బోధదు మందిరం, అంత మందిరం, విశ్వాసులు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఎంత తెలివి తక్కువ నీవు. ఇంకో పాస్టర్ అయితే వదులుతాడా? అసలు మందిరం వదులుతాడా? ఇవి వదులుతాడా? అవి వదులుతాడా? తెలివి తక్కువ వారంగా మనం కనబడవచ్చు, వేరే వారంగా కనబడవచ్చు. లోకంలో సంపాదించుకునేవాడు చాలా తెలివైన వారు చెప్తుంటారు. అది మొబైల్ అంత తెలివైనడో, సమయం అంతా లెక్కలు రాసుకోవడం, అవి చేసుకోవడం, ఈ చేసుకోవడం, అవి కొట్టుకోవడం, ఈ కొట్టుకోవడం. మాకు ఒక ఆయన ఉండేవాడు, నేను శనక్కాయలు వ్యాపారం, నిద్ర లేచిన దగ్గర శనక్కాయలు గడిపోయాడు. శనక్కాయలు బస్తాల గురించి ఆలోచించడం, రాయడం, గీయడం, అవి చేయడం, ఈ చేయడం, సంపాదన. అప్పుడు ఆయనకి ఏముండేది కదా, ఆయనకి ఇప్పుడు బాగా సంపాదించాడు శనక్కాయ వ్యాపారంలో. అని సంపాదించాడా? తెలివంటాడు. లోకమును సంపాదించే వారిని, లోకము తెలివైన వారిని కిరీటం పెట్టచ్చు, లోకం విడిచిన వారిని తెలివి తక్కువ వారు అనొచ్చు. మనకు అదే కావాలి. నోహు ఓడ కడుతూ ఉన్నప్పుడు అందరూ నవ్వారు, ఎగతాళి చేశారు. ఇదిగో ఎందుకు కడుతున్నావయ్యా అనంటే, ఎందుకు ఆ సమయాన్ని అంతా కూడా దానికోసం ఇచ్చిస్తున్నావు అనంటే, సర్వశక్తిమంతుడు రాబోతున్నాడు, ఆయన జల ప్రళయంతో నాశనం చేయబోతున్నాడు, అందుకోసం నేను కట్టుకుంటున్నాను. సమయం వెర్రివాడు కనబడ్డాడు, ఓడలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. లోతు అతను కూడా వెర్రివాడు. ఏమిటయా నోవు 120 సంవత్సరాల స్వార్థ ప్రకటించావు, మరి జల ప్రళయం రాబోతుందంటే ఎలాగ అభివృద్ధి చెందిందో తెలిసి జనులు చూడు ఎలా చక్కగా తింటున్నారు అబ్బాయి. మా ఊళ్ళు ఊరు వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు చెప్తుంటారు, ఊరంతా కమ్మగా వండుకొని తింటున్నారు అబ్బాయి. ఇంతకుముందు లేదు, ఇప్పుడంతా ధాన్యాలు చాలా బాగా పండుతున్నాయి. కాలం వచ్చేసింది, ఇటు తోటలో చెట్లు బ్రహ్మాండంగా బాగా పడుతున్నాయి, సుఖంగా ఉంటున్నారు అబ్బాయి. అందరూ టీవీలు కొనుక్కుంటున్నారు, సెల్ ఫోన్లు కొనుక్కుంటున్నారు, బళ్ళు కొనుక్కుంటున్నారు, అవి కొనుక్కున్నారు, ఇవి కొనుక్కున్నారు. ఇంత ముందులాగా లేదబ్బాయి ఊరు అంటుండేవాడు నేను వెళ్ళినప్పుడు. గతైనా ఆ రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా అలా మారిపోయింది. ఎక్కడికి వెళ్తున్నారే ఊళ్ళోకి, ఎందుకు ఊళ్ళోకి వెళ్ళి ఏం చేస్తారు? రకరకాలుగా నవ్వుతూ అపాస చేసుకొచ్చు. నిజముగా సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడితే, ఆ రోజు అతనితో సర్వశక్తిమంతుడు మాట్లాడాడు కనుక ఓడలోనికి వెళ్ళాడు.
నీవు కూడా ఈ వర్తమానం ద్వారా ఆయన నీతో మాట్లాడినట్లయితే, ఇది ఆయన వాక్యం, ఇది ఆయన మాట, నీతో ఆయన మాట్లాడినట్లయితే, లోకము నవ్విన, అపహాస్యం చేసిన, ఎగతాళి చేసిన, నిందించిన, తృణీకరించిన నీవు రక్షించబడిన కొరకై ఆ సమయాన్ని ఆయన కోసం నువ్వు ఇచ్చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయాన్ని వీరుడి కొరకు ఇచ్చాడు. కాబట్టి నీవు కూడా ఈ చివరి కాలంలో సమయాన్ని ఆయన కోసం సద్వినియోగం చేసి, అవసరమైనప్పుడు అది ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇవ్వాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని వాక్యం వినడం కోసమై, క్రియలు సంపాదించుకోవడం కోసమై, ప్రార్థించడం కోసమై, పరిచర్య చేయడం కోసమై, అన్నిటికీ కూడా వాక్యం నిమిత్తమే నీ సమయాన్ని ఇవ్వాలి. వాక్యాన్ని సంపాదించుకోవడమే సమయాన్ని ఇవ్వాలి. మర్మములు బయలుపరచబడుతున్నప్పుడు దాన్ని సంపాదించుకోవడం కోసం సమయాన్ని ఇవ్వాలి. కాబట్టి లోకంలో మనం వేరే వారిని కనబడచ్చు, కానీ మనకు వారు వేరే వారిని కనబడతారు. అప్పుడు లోతను ఉండొచ్చు, నోహు ఉండొచ్చు, అయ్యా మీరు వేరేవారు. ఎందుకంటే లోకము నాశనం కాబోతున్న విషయం మీకు తెలియదు. ఇది బొగ్గుమని తగలబడిపోద్ది, లేకపోతే జలప్రళయం నశిస్తుంది. ఇది ఉండదు. ఇవన్నీ కూడా నశిస్తాయి, మనుషులు నశిస్తారు, ప్రమాదంలో పడిపోతా ఉంది. ఇప్పుడు మీరు ఈ లోకం నుండి బయటికి రావాల్సిన దానికి బదులుగా లోకంలో మీరు సంపాదించుకోవాలని పరిగెడుతున్నారు. ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, వస్త్రములు, ధనము, అవి ఇవి, ఆ వస్తువులు, ఈ వస్తువులు, ఆ బంగారం, ఈ బంగారం, ఆ వజ్రాలు, అవి ఇవి, బండ్లు, కార్లు, అవి ఇవి, ఏవేవో సంపాదించుకోవాలి మేము అని మీరు ఆ మనసుతో మీరు ఉన్నారు. మీరు తెలివి తక్కువవారు. ఇప్పుడు ఆ మనసు మీరు కలిగి ఉండకూడదు సుమా. మీరు తెలివి తక్కువవారు. నీకు కూడా ఈ లోకంలోని వాళ్ళు ఎరిగి వాళ్ళు కనపడతారు. ఇది నాశనం కాబోతూ ఉంటే, ఇది దహించి వేయబడబోతూ ఉంటే, వీళ్ళు ఇంకా లోకంలో అది ఇది సంపాదించాలని ఆ యొక్క గెహాజీ వలె ఈనాడు పాస్టర్లు, సంఘాలు ఆ విధంగా పరిగెడుతున్నాయి. ఏంటి, వాళ్ళందరూ కూడా నీకు ఇప్పుడు వేరే వారు కనబడతారు. ఈనాడు చాలా మంది సేవలోకి వచ్చిన పాస్టర్లు డబ్బు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలా బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బ్రతుకు తెరువు కోసం, పట్టుకూటు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉదవు సంఘాలు, బృహదార సంఘాలు వాళ్ళు పిలుపు లేదు, అభిషేకం లేదు, ఏమీ లేదు. ఏదో చిన్న సంఘం కట్టుకోవడం, వాళ్ళు కూర్చుకోవడం, బృహదారికి సంబంధించి బొమ్మ పెట్టుకోవడం, పక్షురాజు ఆ బొమ్మ కనబడితే చాలా పొలవుని వచ్చేది. ఆ పిలుపు ఉందా, అభిషేకం ఉందా, ఏం అవసరం లేదు. బృహదార పుస్తకాలు చదువుకొని బోధిస్తూ ఉంటారు. అప్పుడు బృహదార వర్తమానుడు అంటే మెసేజ్లో ఉన్నాడు ఇతడు అని చెప్పి వచ్చేస్తూ ఉంటారు. పిలువబడిన వాడు కాదు, అభిషేకించబడిన వాడు కాదు. ఎవరైనా ఆయన చేత పిలువబడ్డాడంటే, పంపబడ్డాడంటే, ఎందుకు పిలువబడ్డాడో, ఎందుకు పంపబడ్డాడో, ఏమిటో అతడు చెప్పాలి. మోషే అంటాడు, నీ ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమంటున్నావు, నువ్వెందు నిమిత్తం వచ్చావు, ఎవరు నిన్ను పంపించారు, ఏమిటని అడుగుతారు, నేను ఏమి చెప్పాలి? ఇదిగో నన్ను ఆయన పంపించాడు అని అంటే బ్రహ్మం గారు ఎందు నిమిత్తం ఆయన పంపించాడో చెప్పాడు. ఇప్పుడు ఆయన ఈ యొక్క ప్రత్యక్షతనిచ్చి ఆయన పంపించాడు అని అంటే ఎందు నిమిత్తం ఆయన నన్ను పంపాడో అర్థమవుతుంది. ఎందు నిమిత్తం నిన్ను ఎన్నుకున్నాడో నీకు అర్థమవుతుంది. ప్రతిదీ కూడా ఏదో నేను వచ్చాను, చెప్పాను, వెళ్ళాను అంటే కుదరదు. ఎందు నిమిత్తము చెప్పాలి. సమయాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ ఇంటింట వాళ్ళు కూడి ప్రార్థించుకుంటూ, వాక్యం వింటూ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. ఆది సంఘము, ఆది సమాజము. అయితే ఎఫెసు సంఘము సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఆ యొక్క దినాలు, దుర్దినాలు, చెడ్డ దినాలు, ఎక్కడ చూసినా పాపంతో నిండిపోయినటువంటి దినాలు, ఎక్కడ చూసినా చెడుతనంతో నిండిపోయినటువంటి దినాలు. అవి ఏ మనుషులైనా సమయాన్ని గనక దుర్దినాల్లో లోకస్తులకి, అన్యులకి కానీ, మత్స్యాల సంఘాల వాళ్ళు కానీ ఎవరికైనా సమయాన్ని నువ్వు ఇచ్చినట్లయితే ఆ సమయంలో వాళ్ళ ద్వారా నువ్వు మోసపోయే పరిస్థితి ఉన్నది. అందుకని ఆ సమయాన్ని నువ్వు వాళ్ళకి ఇవ్వద్దు. ఈనాడు చాలా మంది టీవీలో ఆ దుర్బోధనకి, వాటికి వీటికి సమయాన్ని ఇస్తూ ఉంటారు. ఆ బోధలు విన్న తర్వాత వాళ్ళు బోధిస్తారు, ఇదిగో ఆయన నమ్ముకుంటే నేను అలా దీవిస్తాడు, ఇలా దీవిస్తాడు, అలా దీవిస్తాడు, ఇలా దీవిస్తాడు, అవన్నీ ఇచ్చేస్తారు.
ఆ బోధ అంతా విని అసలు ఫిలోమోను గారికి ఏ ఆశీర్వాదం లేదు. మీకు అర్థమవుతుందండి? ఆ నమ్ముకుంటే ఎంతో ఆశీర్వాదం వచ్చేస్తుంట అని ఆ సంఘాలకు వెళ్ళిపోతా. పిల్లారా, మీరు ఆలోచన చేయండి. సమయాన్ని వాటికి నీవు ఇవ్వద్దు. ఎందుకంటే లోకంలో ఎలా అభివృద్ధి చెందాలి, విచారాలు ఎలా పోవాలి, నీకు మంచి సంబంధం దొరకడం అంటే ఎలాగా, ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? ఇలాంటి ప్రసంగాలు. నువ్వు ఉద్యోగంలో స్థిరపడాలంటే ఎలాగా, ప్రమోషన్ పొందడం అంటే ఎలాగా, దేవుని ద్వారా ప్రమోషన్ పొందడం అంటే ఎలాగా, ఇలాంటివి అన్నమాట. అవి చూసి ఈ విచారాలు కలిగిన వాళ్ళు, ఈ ఆలోచనలు కలిగిన వాళ్ళు అవి చదువుతూ ఉంటారు, అవి వింటూ ఉంటారు, సెల్ ఫోన్లో పెడతా ఉంటారు, వాటిని యూట్యూబ్లో పెడతా ఉంటారు. వాటిని పిల్లారా, సమయాన్ని వాటికి వీటికి ఇవ్వద్దు సుమా. నీ సమయాన్ని నువ్వు ప్రార్థన కోసం, నీ శరీరం రూపాంతరం పొందడానికి సమయాన్ని ఇవ్వు. లోకము కోసం సమయాన్ని ఇచ్చిన వారు రేపు తీర్పు దినములో, అనగా ఆ యొక్క ఉగ్రత వచ్చినప్పుడు, ఇప్పుడు మనం తీర్పు దినములో ఉన్నాం, ఆ యొక్క మోషే ఎలీయాలు వచ్చినప్పుడు వారు ఆ సమయాన్ని మేము ఎందుకు ఆయనకి ఇవ్వలేదా, ఆ సమయాన్ని ఎందుకు మేము సద్వినియోగం చేసుకోలేదా, ఆ సమయాన్ని ఆయన మాట వినడానికి ఎందుకు ఇవ్వలేదా, ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయడానికి నేను ఎందుకు ఇవ్వలేదా, ఆయన ఎందుకు ఆ మాటకి నేను లోబడలేదా, ఎందుకు నేను ఆ సమయాన్ని ప్రార్థనకి ఇవ్వలేదా, ఎందుకు ఆ సమయాన్ని సమాజంలోని వారికి నేను ఎందుకు ఆ పరిచయం చేయటం, దేనికి ఆ సమయాన్ని నేను ఎందుకు ఇవ్వలేదా, ఆ వాక్యాన్ని పాటించడానికి నేను ఎందుకు ఇవ్వలేదా అని పశ్చాత్తాపడతారు. కానీ అప్పుడు రక్షించేవారు ఎవరు కూడా లేరు. కాబట్టి సమయము, అందుకనే కాలమును తగిన విధంగా ఆయన పని చేస్తాడు. సమయము నిన్న ఆయన తీసుకుని వెళ్ళే సమయం, నువ్వు పైకి వెళ్ళే సమయం. ఈ సమయాన్ని దానికోసమే నువ్వు ఉపయోగించి, నీకు ఒక ఆయుష్ని ఇచ్చాడు, నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు. అంటే ఈ సమయంలో నువ్వు ఆయనతో పాటు పైకి రావాలని ఇచ్చాడు నీకు ఈ సమయాన్ని. కానీ నీకు ఇవ్వబడిన ఈ సమయాన్ని అన్యుల వలె, లోకస్తుల వలె, నువ్వు ఆ మార్త వలె, లేకపోతే ఆ యొక్క గెహాజీ వలె, లేకపోతే ఆ యోధా వలె, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి ఆ పనికి మాలినటువంటి లోకస్తుల వలె నీవు కూడా ఆ సమయాన్ని లోకానికి వాటికి వీటికి ఇచ్చేసి నాకు ఆయనకి ప్రార్థించుకోవడానికి నాకు సమయం లేదని నువ్వు అనకూడదు. ప్రార్థన చేయాలి, ఆయనకి ఇవ్వాలి. ఇది నీ కోసం ఇవ్వబడిన సమయం, ఈ సమయం ఇది గొప్ప తరుణము. ఈ సమయం కోసమే బైబిల్లో అనేక మంది ఎదురు చూశారు. ఈ దినం కోసమే, పునరుద్ధాన దినం కోసమే, ఈ తెల్లవారుజాము కోసమే, ఈ 3వ దినం కోసమే బైబిల్లో భక్తులందరూ కూడా ఎదురు చేశారు. కానీ ప్రార్థన లేదు, ఏంటి అర్థమవుతుందా? సమయాన్ని నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు ఆలోచించి. ఉదయం నుండి సాయంత్రం సమయము, ఒకసారి నువ్వు నిద్రించబోయే ముందుగా సమయాన్ని ఆయనకి నేను ఎంత ఇచ్చాను, ఏమిటి, ప్రార్థనకి ఎంత ఇచ్చాను, వాక్యానికి ఎంత ఇచ్చాను, సమాజానికి ఎంత ఇచ్చాను, అనగా ప్రార్థించు ఆయనకి ఎంత ఇచ్చాను, సమయం ఎలాగే గడిపాను నేను, ఏమిటి ఒకసారి నువ్వు ఆలోచించు. సమయాన్ని నీకు ఇచ్చింది నువ్వు ఉగ్రతను తప్పించుకోవడానికి. ఈ సమయాన్ని నీకు ఇచ్చాడు, ఈ సమయాన్ని నీకు అందుకే బయలుపరిచాడు. అందుకే ఆయన అంటాడు, మీరు ఆకాశపు సూచనలు వాటిని వీటిని అన్నిటిని ఎరిగి ఉన్నారు, కానీ ఆకాశం ఇలాగ ఉన్నప్పుడు వర్షం వస్తుందని, లేకపోతే ఇలాగ ఉన్నప్పుడు తుఫాను వస్తుందని, అవి ఇవన్నీ ఎరిగి ఉన్నారు, కానీ ఈ కాలమును మీరు గుర్తించలేరు అన్నాడు ఆయన మొదట. ఇశ్రాయేలీయులు వారికి ఇవ్వబడిన సమయాన్ని, కాలాన్ని వారు సద్వినియోగం చేసుకొని, వారికి అది గొప్ప సమయం, అది వారికి అది రక్షించబడట కొరకై, మెస్సీని పొందుకున్నట్టు కొరకై, మెస్సీ వాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఆయన సంపాదించుకున్నట్టు కొరకై అది గొప్ప సమయం అది. కానీ ఆ సమయాన్ని వాళ్ళు ఆయనకి ఇవ్వకుండా, సద్వినియోగం చేసుకోకుండా, ఆ సమయాన్ని మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించు, అట్టి బోధనకు సమయాన్ని ఇచ్చి ఆ ధనం సంపాదించుకున్నట్టుకు వాటికి వీటికి ఆ సమయాన్ని ఇచ్చేశాడు. అందుకే ఎలీషా చెప్తూ ఉన్నాడు, ఇది ద్రవ్యమును, డబ్బును, ఆస్తులను వీటన్నిటిని సంపాదించుకునే సమయం ఇదా కాదు. నువ్వు ఉగ్రత రాబోతుందని, లోకం అంతం కాబోతున్నదని, 1000 ఏళ్ల పాలన రాబోతుందని నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఇట్టి వాక్య వ్యతిరేకమైనటువంటి లోకంలో సంపాదించుకునేటువంటి ఆ మనసును విడిచిపెట్టేస్తావు. నమ్మితే లోతు ఆ రోజు నమ్మాడు కనుక సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చాడు. నిజంగా నాశనమవుతుంది నమ్మాడు కాబట్టి బయటకు వచ్చాడు. అది నమ్మలేదు అనుకోండి,
బయటికి రాడు. అదే ఎత్తబడే విశ్వాసం అంటే. ఎత్తబడేవాడు ఆ విశ్వాసం, ఆ యొక్క విశ్వాసం కలిగి ఉంటాడు. నమ్మాడు కనుక ఆ రోజుల్లో 96లో ఇది సత్యమని నమ్మాను కనుక, ఇది వాస్తవం నమ్మాను కనుక, ఇది ఆయన పరిచయం నమ్మాను కనుక అవి విడవడానికైనా ఏది విడవడానికైనా వెనకడుగు వేయడానికి. ఎందుకంటే ఒకటి ఉండబోతా ఉన్నది కాబట్టి, ఒకటి ఉన్నది కాబట్టి. అందుకని మోషే ఆ యొక్క ప్రజలతో సమయాన్ని గడపడమే, శ్రమను అనుభవించడమే, ఆయనతో సమయం గడపడమే మంచిది అనుకుని అల్పకాల పాప భోగాలతో ఆ సమయాన్నంతా ఇచ్చించి, ఆ భోగాలు అనుభవించడానికి ఆ సమయాన్నంతా ఇచ్చి నశించే కంటే, ఉగ్రత పొందే కంటే రాబో దాన్ని పొందుకున్నట్టు కొరకై, ఆ బహుమానం పొందుకునే సమయానికి కూడా నేను అనుకున్నాను. అందుకని కొండ మీద వెళ్ళి ప్రార్థించేవాడు, ఆయన సన్నిధిలో గడిపేవాడు. అందుకని అతడు సమయాన్ని సర్వశక్తిమంతుడికి ఇచ్చాడు. మిగతా వాళ్ళందరూ కూడా సమయాన్ని ఎవరి యెహోషువ కాలు ఇచ్చారు. ఆ సమయాన్ని మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి సమయాన్ని ఇవ్వకుండా ఎందుకు ఇవ్వుతుంది, మనం బయటకు వచ్చేసాం, కానాను లేదు, ఏమీ లేదు, మోషే ఇదిగో కానాను అదిగో ఇదిగో అంటున్నాడు, ఏమీ లేదు, అంత ఒట్టిదే అని ఐగుప్తులో అది తిన్నాం ఇది తిన్నాం, అక్కడ ఎంత కమ్మగా ఉండేదో, ఆ చిక్కుడుగాయలు కూడా ఎంత రుచిగా ఉండేదో, చాలా బాగుండేది అని చక్కగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐగుప్తు సంబంధమైనటువంటి విడిచి వచ్చిన దాని గురించి వాళ్ళు దాని గురించి విచారిస్తూ సమయాన్నంతా కూడా ఆ విచారాలు గడుపుతూ ఉన్నారు. అర్థమవుతుందండి? దాని గురించి జ్ఞాపకం చేసుకున్నారు. ఐగుప్తుని, నశించే ఐగుప్తుని దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విచారపడుతూ ఆ సమయాన్నంతా కూడా ఆ దుఃఖించడానికి, ఆ విచారాలకి, దాని గురించి ఆలోచించడానికి సమయాన్నంతా వాటి కోసం ఇచ్చేసారు. అందువలనే ఐగుప్తుని గురించి ఆలోచించే ఏ ఒక్కడు కూడా కానానుకు రాలేదు. ఎందుకంటే కానానులో ఆయన గురించి ఆలోచన, అలాగా ఆలోచించే వారందరూ కూడా విడిచిపెట్టేశారు. అలాంటి మనసు కలిగిన వారందరూ విడిచిపెట్టేశారు. నీవు కూడా విడిచిపెట్టబడకుండా ఉండాలంటే లోకం గురించి విచారించడం మాని, లోక సంబంధమైన వాటి మీద మనసు విడిచిపెట్టేసి వాక్యముల గురించి, ఆ రాజ్యము గురించి, ఎత్తబడు గురించి, ఆ వాక్యములను దాన్ని నెరవేర్చుకుంటూ ఈ సమయమును బట్టి ఆయన కోసం ఉపయోగించుకుంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కనిపెట్టాలి. మేము శరీరం పొంది పైకి వెళ్ళాలి. 3 సంవత్సరాలు సర్వశక్తిమంతుడు దర్శించిన తర్వాత పౌలుగా అక్కడికి వెళ్ళలేదు. అరేబియా ఆ ప్రాంతానికి వెళ్ళి సర్వశక్తిమంతుడి సన్నిధిలో కనిపెట్టాడు, ప్రార్థించాడు. సమయాన్ని అక్కడ ఆయన అంతగా ఇచ్చాడు. ఏలియా సర్వశక్తిమంతుడు ఆ సరస్సు దగ్గర ఉండంటే ఆ సరస్సు దగ్గర ఉన్నాడు, నమ్మాడు. విశ్వాసము కలిగిన వాడు ఏలియా. ఆ కోలముల ద్వారా ఆహారం నీకు ఇవ్వబడని చెప్పాడు, దాన్ని నమ్మాడు. అతని విశ్వాసమును బట్టి ఆహారం తీసుకొచ్చి ఆయన ఇచ్చాడు. సమయాన్ని ఆ సరస్సు దగ్గర గడిపాడు. మీకు అర్థమైందా? అంతేగాని లోకానందాల్లో, లోక వాటిలో వీటిలో ఆ సెల్ఫీలు దిగుతూ, ఈ సెల్ఫీలు దిగుతూ, ఏమండి అలాగే నేను సరిగా పడ్డానా లేదా, నువ్వు సరిగా పడ్డావా లేదా అని అవి ఇవి ఈ లోక సంబంధంగా అవి ఇవి తీసుకుంటూ ఈనాడు మనుషులు సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు అవి ఉపయోగం లేదు. అవి ఆత్మీయంగా నిన్ను ఏమాత్రం కూడా రక్షించలేవు. సమయాన్ని ఆయన కోసం సద్వినియోగం చేయాలి. కాబట్టి సమయము నువ్వు సద్వినియోగం చేయాలి ఆయనకి. ఇది ఏ సమయం చెప్పండి? కూలిపోబడే సమయం, పునరుద్ధాన దినం. ఈ దినములో పూర్తిగా ఈ దినాన్ని ఆయనకు ఉపయోగించుకోండి. ఈ దినానంతటిని ఆయనకు ఉపయోగించుకున్నట్లయితే నువ్వు చాలా ధన్యుడివి, ధన్యురాలివి. కాబట్టి పిల్లారా, సమయాన్ని సద్వినియోగం చేసుకో. లోకం ఏమని చెప్పండి? ఇవి దుర్దినాలు. దినాలన్నీ కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? చెడ్డవి, ఉగ్రతలో ఉన్నాయి దినాలు. మనుషులు ఉగ్రతలో ఉన్నారు. ఈ ఉగ్రత దినాలు ఇవి, తీర్పు దినాలు ఇవి, భయంకరమైన దినాలు ఇవి. కాబట్టి ఈ సమయంలో నీ యొక్క సమయాన్ని దుర్దినాలకు ఉపయోగించకుండా, చెడుకు ఉపయోగించకుండా, లోక కార్యాలకు ఉపయోగించకుండా ఆయనకు సమయాన్ని ఉపయోగించు. ఇప్పటికైనా వాటిని వదిలేసి సమయాన్ని ఆయనకి ఇచ్చి ఆయన సమయాన్ని
వాళ్ళతో వీళ్ళతో గడిపి వృధాగా చేయొద్దు. నీవు ప్రార్థన చేయి, ప్రార్థనలో కనిపెట్టు. పిల్లలతో కాసేపు కూడా గడపకూడదు, ఏం బాగుంటుంది కాదు. అనవసరంగా వ్యర్థంగా గడపదు. పిల్లలతో ఏదైనా మాట్లాడితే ఆయన గురించి మాట్లాడు, ఆయన గురించి తెలియజేయి, ఆయన బోధనలో పెంచు, లేకపోతే ఆయన యొక్క వాక్యమును లేకపోతే ప్రార్థనలో నడిపించు, ప్రార్థనలో ఏకీవించేలాగా ఆ విధంగా సమయాన్ని పిల్లలు కూడా ఆయన కోసం సద్వినియోగంగా పోతున్నాడో తెలీదు, ఎవరితో తిరుగుతున్నాడో తెలీదు, ఎలా తిరుగుతున్నాడో తెలీదు, ఏమి నువ్వు పట్టించుకో. ఎక్కడెక్కడ ఉంటున్నారో, ఎవరితో జట్టు కడుతున్నారో, ఎలాంటి నేర్చుకున్నారో ఏమీ నువ్వు పట్టించుకో. కానీ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వాక్యం విన్నప్పుడు, ప్రార్థనలో వాడు ఒకరోజు 2 రోజులు ఆ విధంగా అలవాటై గడిపినప్పుడు అలాంటి వాటికి పరిశుద్ధాత్మ ద్వారా దూరం అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మే మన నాయకుడు. కాబట్టి ఇది ఏదో అవి ఇవి చేస్తూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అవి ఇవి విషయాలు చెప్పుకుంటూ ఏదేదో సమయాన్ని దుర్వినియోగం చేసే సమయం ఇది కాదు. సమయాన్ని పూర్తిగా ప్రార్థన కోసం సమయం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో సమయాన్ని అంతటిని కూడా ఆయన కోసమే గడుపుతాం. అక్కడ ఈ యొక్క లోక సంబంధమైన సెల్ ఫోన్లు కానీ, టీవీలు కానీ, బట్టల షాపులు కానీ, వస్తువుల షాపులు కానీ, లేకపోతే కిరాణా షాపులు కానీ ఏమి కూడా అక్కడ ఉండవు. బీచ్లు, పార్కులు, అవి ఇవి చెత్తంతా అక్కడ ఏమీ ఉండదు. ఓ ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ సమయాన్నంతా ఆయనకి ఇస్తూ ఉంటారు. ఒకసారి ఒకరు చెప్పారు, ఇక్కడ కోరంగి మండలం దగ్గర, నేను దూర ప్రాంతం వెళ్ళేవాడు. అంత దూరం వెళ్ళడం ఎందుకండి, కోరంగి మండలం దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోవచ్చు అన్నారు ఒకరు, నాకు తెలుసు. సరే అని చెప్పి కోరంగి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు అడవుల దగ్గరికి. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏమాత్రం కూడా అక్కడ ప్రార్థన చేసుకోవాలని మనసులో చాలా భయంకరమైన అపవిత్రమైనటువంటి స్థలముగా అనిపించింది. కారణం ఎందుకంటే ఆడపిల్లలు మగ పిల్లలు జట్లుగా అక్కడ కొంతమంది కూర్చున్నారు, ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. బాయ్స్ గర్ల్స్ లవర్స్ ఆ విధంగా ఉన్నారు. తినడం, త్రాగడం, రకరకాలుగా. మీకు అర్థమైందా? చెట్లలోకి దూరిపోయి తాగుతున్నారు కొంతమంది. అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీలు ఎగ్గొట్టేసి, లేకపోతే ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాలకు సెలవులు పెట్టు, లేకపోతే ఎగ్గొట్టు వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నారు. అలాంటి స్థలంలో నీవు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి అయితే నీవు ఉండలేవు. నీకు వాంతి వచ్చేస్తే అలాంటి పరిస్థితి వాతావరణానికి మనుషులు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులు చాలా బాగుంది అంటున్నారు. పరిశుద్ధాత్మ ఉంటే కదా. బైబిల్లో లోతు అతడు తను చూసిన దాన్ని బట్టి విని దానిని బట్టి తన మనసు నూర్చుకొనేను అన్నట్టు బైబిల్. ఆయన మనసు కలిగిన వాడు అయితే ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు అయా సాతాను ప్రపంచము, లోక ప్రపంచము ఈ విధంగా తయారైందని ఇది బహు త్వరలో అర్థం చేసి ఈ రాజ్యాన్ని తీసుకురాయన అని ప్రార్థిస్తాం. ఆయన ఇలాంటి లోకమందు ఇలాంటి లోకాన్ని చూసి ఆనందించాలి. ఎందుకంటే ఇది వ్యర్థమైనటువంటి సమస్తము వ్యర్థమైపోయేది. ఇదంతా కూడా సాతాను మూలంగా కలిగినటువంటి. అందుకే బ్రహ్మాంగాడు అంటారు, మేధావులు, శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద జ్ఞానం కలిగిన వారు వీరందరూ కూడా ఈ యొక్క కయ్యూరు సంతానం అని చెప్పారు. అందుకని భూమిని నాశనం చేశారు వీళ్ళు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, భూమిని నాశనం చేశారన్నది ప్రకటన గ్రంథంలో. భూమిని 3 రకాలైన వ్యక్తులు నాశనం చేశారు. ఈనాడు ప్రపంచంలో లోక జ్ఞానం ఏం చేస్తుందంటే సమయాన్ని, లోకాన్ని అనగా భూమిని నాశనం చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంది సమయాన్ని. అవిశ్వాసులు, సర్వశక్తిమంతుని నమ్మనటువంటి వారు, లోక జ్ఞానులు, ధనవంతులు ఏం చేస్తున్నారంటే భూమిని త్రవ్వుతూ ఉన్నారు. గనులు బయటకు తీస్తూ ఉన్నారు, పెట్రోల్ను బయటకు తీస్తూ ఉన్నారు, బంగారాన్ని బయటకు తీస్తూ ఉన్నారు, ఏవో బయటకు తీస్తున్నారు, భూమిని గుల్ల చేస్తున్నారు, అవి ఇవి కడుతున్నారు, అవి ఇవి నిర్మిస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు, ఆ ప్లాట్లని అవన్నీ ఇవన్నీ కట్టి లక్షలకి అమ్మేస్తున్నారు. ఇదంతా కూడా భూమిని ఏం చేస్తున్నారంటే నాశనం చేస్తున్నారు.
చెట్లు పర్యావరణాన్ని నాశనం చేయ సర్వశక్తిమంతుడు మంచి గాలినిచ్చాడు, మంచి నీరునిచ్చాడు, మంచి భూమినిచ్చాడు, మంచి చెట్లనిచ్చాడు, మంచి ఆహారాన్ని ఇచ్చాడు. అన్నీ కూడా ఈనాడు కల్మషం అయిపోయాయి. ఆహారం కల్మషం అయిపోయింది. రంగురంగుల ఆహారాలు వచ్చాయి. చికెన్లు, బిర్యానీలు మన హోటల్లో మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద హోటల్లో ఒక నెలకు సరిపడా లారీలో వచ్చిందంట, రోజు వేయించుకోవాలంట వాడు. అంటే నెలకు సరిపడా ఆ మాంసాన్ని వేయించుకున్నాడంటే అదంతా నెల రోజులు అక్కడే ఉంటుంది. దాన్ని కొద్దిగా తీసి వండి పెడతా ఉంటాడు. వీళ్ళు చాలా కమ్మగా ఉంది, భలే ఉంది ఆ హోటల్లో అనుకుంటుంటారు. మొత్తం కూడా ఏమైపోయింది చెప్పండి? కాలుష్యం. బళ్ళు వలన, అలాగే వాహనాల వలన, అన్నిటి వలన కూడా కాలుష్యం పెరిగిపోయింది. భూమి వేడెక్కిపోయింది. పర్వతాలు కరిగిపోతూ ఉన్నాయి. మంచు పర్వతాలు కరిగిపోతూ ఉన్నాయి. భూమి కొంచెం నేను ఒకసారి ఉప్పాడ వెళ్ళినప్పుడు అక్కడ ఇంతకుముందు ఊరికి ఎంత దూరానో ఉండేదట సముద్రం. అది ఇప్పుడు పెరిగి ఊరు దగ్గరకు వచ్చేసిందని చెప్పాడు. ఆ విధంగా భూమి వేడి వలన ఆ యొక్క మంచు పర్వతాలు కరిగిపోతుంది. ఎందుకు ఆ విధంగా కరిగిపోతున్నాయి అంటే, మంచు పర్వతాలు ఈ యొక్క ఫ్యాక్టరీల పొగ వలన, వాహనాల పొగ వలన, ఈ పొగంతటి వలన భూమి వేడి. ఎందుకంటే ఇది కార్బన్ డైఆక్సైడ్. భూమి వేడెక్కుతాం. చెట్లు నరికి వేయడం వలన, ఎందుకంటే చెట్లు ఆ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. చెట్లు నరకడం వల్ల, అందువల్ల మానవుడు ఇప్పుడు అనగా ఆదాము సంతానము ఏం చేస్తారో చెప్పండి? ప్రాణ గ్రంథంలో చెప్పబడిన రీతిగా అందుకని అంటాడు, భూమిని నాశనం ఇచ్చే వారిని నేను నాశనం చేస్తాను. ఇంజనీరింగ్ అంటే ఏంటి? అదే దానికి పెద్ద కాలేజీ. భూమిని నాశనం చేసే విద్యని చెప్పడానికి పెద్ద కాలేజీ, బోల్డ్ ఫీజులు. దానికి టెక్నాలజీ పెరిగిపోయింది. పిల్లారా, వాక్యము నెరవేరుతా ఉంది. వాక్యం ఇప్పుడు ఆయన చెప్పిన లేఖనాలు నెరవేరుతా ఉన్నాయి. వాటి కాలముందువి నెరవేరుతా ఉన్నాయి, నెరవేర్చబడతాయని బైబిల్లో చెప్పబడిన ప్రకారము ఇప్పుడు వేకు చుట్ట కాలము ఇప్పుడు ఇది నెరవేరు. ఈ వేకు సమయం దేనికి చెప్పండి? నీకు ఇది లోకమును విడిచి వచ్చే సమయం. లోకం మీద మనసు పెట్టే సమయం ఇది కాదు. లోకమును ప్రేమించే సమయం ఇది కాదు. లోకముతో నీవు ఆనందంగా లోక సంబంధమైన వాటి ఎందుకు గడిపే సమయం ఇది కాదు. ఆ సమయాన్ని ఆయనకి ఇచ్చే సమయమే. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఇది వస్త్రములను, తర్వాత ద్రవ్యమును, బంగారమును, ద్రాక్ష తోటలను, దురపు తోటలను, ఆ తోటలను, ఈ తోటలను, వీటిని సంపాదించుకోవడానికి ఇది సమయమా? కాబట్టి పిల్లారా, లోకమంతా ఆ విధంగా సంపాదించుకుంటా ఉంది. అంటే అల్పకాలము నీటి పొడవంటి శరీరం కోసం. అందుకని అంటాడు, మీ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో మీరేమీ తీసుకొని వెళ్ళలేరు. వారు తమ కొరకు సంపాదించినది ఏమి వారితో తీసుకొని వెళ్ళలేరు. మనిషికి కావలసింది ఆహారము, వస్త్రం. బైబిల్ అయితే చెప్తాం, దానితో ఎవరు తృప్తితో నొందడం ఈనాడు. ఆహారము, వస్త్రము, ప్రాణానికి ఆహారమును, శరీరానికి వస్త్రము. కానీ నాడు మనుషులు అంతటితో తృప్తి చెందక అది ఉండాలని విస్తారంగా సంపాదించుకున్నారు. అవసరానికి మించి, అవసరమైంది కూడా కాకుండా అవసరానికి మించి సంపాదించుకుంటూ ఉన్నారు. కాబట్టి పిల్లారా, అన్న వస్త్రము కలిగిన వారై మీరు తృప్తి పొంది ఉండి అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఇది లోకమును సంపాదించుకునే సమయం ఇది కాదు. ఇంకా ఏవేవో సంపాదించుకోవాలనేటువంటి సమయం ఇది కాదు. ఆహారం, వస్త్రం ఇచ్చినప్పుడు సంతృప్తిగా ఆయన స్తుతించే సమయం. సంతృప్తిగా ఆయన స్తుతించే సమయము ఇదే. ఆయన నీకు వస్త్రాలు ఇచ్చినందుకు ఆయన స్తుతించు, ఆహారం ఇచ్చినందుకు ఆయన స్తుతించు. దానితో సంతృప్తిగా గడిపే సమయం ఇదే. అంతేగాని అది లేదని విచారిస్తూ సమయాన్ని వాటి కోసం గడిపే సమయం ఇది కాదు. అందుకని మనిషికి కావలసింది ఆహారము, వస్త్రం, మనిషి బ్రతకడానికి. కానీ నాడు మనుషులు దానితో సంతృప్తి లేకుండా విస్తారముగా సంపాదన కోసమై
ఈ సంపాదన కోసం అనేక అన్యాయాలు చేస్తున్నాడు. సంపాదించి లోకాన్ని సంపాదించుకోవడమే మోసాలు చేస్తున్నాడు, దుర్మార్గాలు చేస్తున్నాడు, దుర్బోధలు చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, డబ్బు సంపాదన కోసమే విచారాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు అంటే డబ్బు సంపాదన కోసం లోకములు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయాన్నంతా పాపానికి ఇచ్చేస్తున్నారు. ఆ సమయాన్నంతా కూడా ఈ యొక్క దుష్ట క్రియలకు ఇచ్చేస్తా ఉన్నారు. నీవైతే ఈ సమయాన్ని ఆయన కోసం నువ్వు ఇస్తూ ఉన్నావు. ఆయన నువ్వు రక్షించబడిన కొరకే, వాడు నశించుట కొరకే ఆ సమయాన్ని వాడిస్తూ, నాశనకరమైన వాటికి వాడిస్తూ ఉన్నావు. నీవైతే ఆయనకి ఇవ్వాలి. అందుకని నీవు కలిగి ఉన్న దానితో నువ్వు సంతృప్తి పడి సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. అదే నీ జీవితంలో సంతృప్తినిచ్చేది. ఇంట్లో డబ్బు బంగారం అన్నీ ఉన్నప్పుడు కూడా నీ సంతృప్తి లేవు. కానీ సమయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, సమయాన్ని ఆయన కోసం గడిపినప్పుడు ఎంతో సంతృప్తి పరిశుద్ధాత్ముడైన వ్యక్తి ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. పిల్లరా, సమయాన్ని నాడు ఓ పిల్లరా అందముగా తయారవుడు కొరకై సమయాన్ని ఎంతో ఇస్తూ ఉంటారు చాలా మంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి సమయాన్ని ఎంతో ఇచ్చేస్తూ ఉంటారు వ్యర్థమైన వాటి కోసం, లోక సంబంధమైనటువంటి ఈ యొక్క తాత్కాలికమైన అందము కోసం, ఈ మెరుపుల కోసం సమయాన్ని ఎంతో వెచ్చిస్తూ ఉన్నారు క్రైస్తవులు. ఓ నీవైతే ఆయన కోసము సమయాన్ని ఇవ్వాలి. ఆయన నౌకాలు నరులు కుమార్తెలు నరులు కుమారులు అక్కడ స్త్రీలు అందముగా ఉండు చూసి వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? వారిని ప్రియులారా వాక్యం నుండి తొలగిపోయారు. ఆ యొక్క అందమైన స్త్రీల్ని వివాహం చేసుకున్నారు, ఉంచుకున్నారు, తిరిగారు, చెందారు. ఇవన్నీ జరిగాయి. ఎందుకు వారంటే ఆనాడు వాళ్ళందరూ ఆ సమయాన్నంతా కూడా ఆ యొక్క అమ్మాయిల కోసం ఉపయోగించారు. అక్కడ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు అంతా కూడా ఏమిటంటే పిల్లరా అక్కడ జనాభా ఎలా పెరిగిపోయిందో నౌకాలు ఇప్పుడు కూడా జనాభా పెరిగిపోయింది. నౌకాలో జనాభా విస్తరింపని ఆరంభించినప్పుడే ఉంది బైబిల్. విస్తారంగా పెరిగిపోయింది. ఇప్పుడు కూడా అంతే. మనుషులు ఈ యొక్క సమయాన్ని, రక్షించబడడానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఈ శరీర సంబంధమైన వాటి కోసం హెచ్చిస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. ఇది ఆ సమయం ఇది కాదు, వాటి కోసం ఇచ్చే సమయం ఇది కాదు. ఆయన కోసము సమయాన్ని నీవు ఇవ్వాలి. ఆయనలో గడుపుడు కోసము సమయాన్ని ఇవ్వాలి. ఓ ఎందుకంటే మనం ఉగ్రత దినములో మనం ఉన్నాము. ప్రపంచం ఉగ్రతలో ఉంది, ఆయన కోపము క్రింద ఉంది. నీవైతే ఆయన కనికరం కింద ఉన్నావు. అందుకే కృపా సింహాసనం మీద ఆయన ఉండి నీ పట్ల ఆయన కనికరపడ్డావు కాబట్టి ఇక్కడ ఉండవు. ఆ కనికరాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు సుమా. అది కఠినముగా లోకం మీద ఉన్నాడు కాబట్టి సువార్త ద్వారం మూయబడింది. కాబట్టి ఇది లోకమును సంపాదించుకునే సమయం ఇది కాదు, కానీ మేము శరీరం సంపాదించుకునే సమయం, దేవదూతల వలె మారే సమయం ఇది. నీకు అర్థమైందా? మధ్యాకాశాన్ని ఆయన కలుసుకునే సమయం ఇది. అందుకని రేపుగా ఆ సమయాన్ని ఇస్సాకు కొరకు ఉపయోగించుకుంది ఆయన. హల్లెలూయా. అందుకని ఎలియాజరు వచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు గురించి, అబ్రాహాము గురించి, అబ్రాహాముని ఎలా దీవించాడు, ఆశీర్వదించాడు, ఆ విషయాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు రేపుగా చక్కగా సమయాన్నంతా కూడా ఎలియాజరుకి ఇచ్చింది. ఆ వాక్యం కోసం ఇచ్చింది. చక్కగా విన్నది. విన్న తర్వాత ఎప్పుడెప్పుడు వెళుదురా, ఎప్పుడెప్పుడు ఇస్సాకును కలుసుకుంటానా, ఎప్పుడెప్పుడు ఆయనతో ఆ సమయాన్ని గడుపుతానా అనేటువంటి ఆలోచన కలిగి అప్పుడు ఇస్సాకు ఎలియాజరు బయలుదేరినప్పుడు రేపుగా కూడా వెళ్ళిపోతాను, కొద్ది దినములైన ఉండని అంటే రేపుగా అడిగితే వెళ్ళేదను. సమయాన్ని వాళ్ళ మధ్య గడపడానికి ఆమెకు ఇష్టం లేదు, లోకం మధ్య గడపడానికి ఇష్టం లేదు, లోక విషయాల దగ్గర గడపడానికి ఆమెకు ఇష్టం లేదు. ఆ సమయాన్ని ఇస్సాకుకి ఉపయోగించుకుంది. ఆయన ఇస్సాకు దగ్గరకు వెళ్ళడానికి ఉపయోగించుకుంది. ఇస్సాకును కలుసుకోవడానికి ఉపయోగించుకుంది. ఆ సమయాన్ని కూడా ఈ సమయాన్ని ఆయన కలుసుకోవడానికి ఇవ్వాల్సింది. ఆయన కోసము
సమయం లేదనొద్దు, కాలం లేదనొద్దు, నాకు టైం లేదనొద్దు. ఏదో విధంగా ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకున్నట్లయితే నువ్వు చాలా ధన్యుడి. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆ రోజుల్లో మార్త సమయాన్ని వాక్యము బయలుపెడతా ఉంది, మెసేజ్ బోధిస్తూ ఉన్నారు. కానీ ఇది వాక్యం వినే సమయం. కానీ ఆమె అవి కొడుతుంది, ఇవి కొడుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. కానీ సమయాన్ని ఆయనకి ఆ వాక్యం చెప్పనప్పుడు, అక్కడ వాక్యము ప్రకటించబడినప్పుడు ఆ పనులు చేసుకోవచ్చు. కానీ ఆ సమయంలో కూడా ఆమె అదే పనులు చేస్తూ వాక్యం వినకుండా, వాక్యాన్ని పట్టించుకోకుండా, మెసేజ్ని పట్టించుకోకుండా, మెసేజ్ గురించి విచారించకుండా ఆమె పనులేదో ఆమె చేసుకుంది. నువ్వు అలా ఉన్నావేమో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా మనుషులు నా వ్యాపారం వృద్ధి చేసుకోవాలి, నేను అభివృద్ధి చేసుకోవాలి, వృద్ధి చేసుకోవాలి. ఒక సమయం వరకు మనం కొంతవరకు డబ్బు సంపాదిస్తే ఆ డబ్బే ఇక మనకు సంపాదిస్తే ఆ డబ్బే మనల్ని ఇంకా గొప్పవాళ్ళం చేస్తారు. ఈ లోకంలో మనుషులు చెప్తూ ఉంటారు. ఓ సమయాన్ని నువ్వు దేనికి ఇస్తున్నావు ఆలోచించి. అక్కడికి వెళ్ళడానికి, ఇక్కడికి వెళ్ళడానికి, అవి కొనడానికి, ఇవి కొనడానికి ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఈ లోక సంబంధమైన సంపాదించుకునే వాటి కోసము, ఈ కోసం సంపాదించుకునే వాటి కోసము సమయాన్ని అంతా ఇచ్చేస్తున్నావు. నువ్వు ప్రమాదంలో ఉన్నావు సుమా, నువ్వు గెహాజీ వలె ఉన్నావు సుమా.